What is the silent killer disease in newborn baby? Hypothermia. And what is the normal temperature here? 36.5 to 37.5 degrees Celsius. Celsius రాసుకోండి. And neonatal hypothermia అంటే less than 36.5. Okay, less than 36.5 degrees Celsius కి తక్కువ ఉంటే hypothermia. Hypothermia అంటే more than 37.5 degrees Celsius. It is according to WHO. మీకు టెంపరేచర్ ఫార్ములాస్ చెప్పారా ఎఫ్ఐఎన్ లో? ఎస్, ఫారెన్ హీట్ నుంచి సెల్సియస్ కి, సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్ కి. చెప్పలేదు అనుకోదు. Okay, here hypothermia is an silent killer disease. It is an important. మనం ఏదో అనుకుంటాం, ఏ కన్జెనిటల్ డిఫెక్టో లేకపోతే జాండీసో ఆర్డియసో సంథింగ్ అనుకుంటాం, కానీ ఇక్కడ హైపోథర్మియా, జస్ట్ హైపోథర్మియా విల్ కిల్ ద బేబీ. ఇట్ ఈస్ అన్ సైలెంట్ కిల్లర్ డిసీజ్. ఎందుకు అని అంటే హైపోథర్మియాలో ఏమవుతుంది, వాసో డైలేషన్ అవుతుంది, బ్లడ్ వెసల్స్ అనేవి డైలేట్ అవుతాయి, బ్లడ్ సప్లై అనేది పెరిఫెరల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కి సరిగా సప్లై అవ్వదు, బేబీ షాక్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, సో దట్ లీడ్స్ టు బి డెత్. So that is the reason hypothermia is calling as a silent killer disease. Clear? Can I change? See, నేను ఒక ప్లాన్ చేసుకున్నాను. విత్ ఇన్ 10 days లో పీడియాట్రిక్స్ కంప్లీట్ అయిపోవాలి. ఓకే, సో దానికి మీ కోఆపరేషన్ కావాలి. ఎలా కోఆపరేట్ చేస్తారు? నోట్స్ ఫాస్ట్ గా రాయాలి. ఓకే, unnecessary doubts అడగొద్దు. If really necessary you just ask me, then I will answer you. నిన్నటి క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. ఓకే, సో we will plan like that. 10 days లో మనకి పీడియాట్రిక్ కంప్లీట్ అయిపోతే మనం నెక్స్ట్ ఇంకా చాలా టాపిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, we will continue soon that also. So that is the reason what you have to do, daily remind me, madam 10 days, madam 9 days, madam 8 days. So 10 days లో మన సిలబస్ అనేది మీన్స్ రిలేటెడ్ టు పీడియాట్రిక్స్ ఇట్ షుడ్ బి కంప్లీట్. ఓకే, ఈ రోజు ఎంత డేట్? 9. మళ్ళీ ఎప్పట్లో పీడియాట్రిక్ అయిపోవాలి? 19 కాదు, 18 కి కంప్లీట్ అయిపోవాలి. ఓకే, సండే తీసుకోమంటారా? సండే మీరు వస్తారా? ఓన్లీ థర్డ్ బ్యాచ్ వస్తారా? మరి మిగతా బ్యాచెస్ ఇప్పుడు పీడియాట్రిక్ కంప్లీట్ అవ్వాలి. కంప్లీటెడా? సో స్టేజెస్ ఆఫ్ హైపోథర్మియా ఎన్ని ఉన్నాయి? 3 stages. ఓకే, సో ఇంపార్టెంట్ హియర్. సో కోల్డ్ స్ట్రెస్ అనగానే టెంపరేచర్ అనేది ఏదో మైనస్ లో ఉంటుంది, ఫ్రీజ్ అయిపోతుంది బేబీ అనేసుకుంటాము. బట్ టెంపరేచర్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 36.0 to 36.4. ఓకే, సో ఈ మధ్యలోనే ఉంది. నార్మల్ ఎంత టెంపరేచర్? 36.5 to 37.5. ఎస్ ఆర్ నో? సో 36 కంటే కొంచెం బిలో అయితేనే కోల్డ్ స్ట్రెస్ అంటారు. ఓకే, మొత్తం ఎక్స్ట్రీమ్ లెవెల్స్ డౌన్ అయిపోతే మనం కోల్డ్ స్ట్రెస్ లాగా ఫీల్ అయిపోతాము. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. జస్ట్ బిలో ద నార్మల్ విల్ కాల్ as a cold stress or mild hypothermia. Clear? And next one is moderate hypothermia. Temperature anta between 32 to 35 degrees Celsius. ఈ రేంజ్ లో ఉంటే మోడరేట్ హైపోథర్మియా అంటారు. సివియర్ హైపోథర్మియా అంటే లెస్ దాన్ 30 degrees Celsius. ఓకే, సో మీరు ఎలా కన్ఫ్యూజ్ అయిపోతారంటే కోల్డ్ స్ట్రెస్ అంటే లెస్ దాన్ 32, కోల్డ్ ఉంది స్ట్రెస్ ఉంది అంటే ఏదో సంథింగ్ లోపలికి బాగా టెంపరేచర్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోయి బేబీ ఫ్రీజ్ అయిపోయి ఐస్ పట్టేసింది అనుకుంటారు. ఎస్ ఆర్ నో? బట్ నాట్ లైక్ దట్. కోల్డ్ స్ట్రెస్ అంటే 36 to 36.4, just below normal. Okay, just remember there are more chances to be asked question. Okay, and next one is if cold extremities and trunk. ఎక్స్ట్రిమిటీస్ అను ట్రంక్ ఉంటాయి కదా, సో ఫుల్ బాడీ అనేది కోల్డ్ లో ఉంటుంది కోల్డ్ స్ట్రెస్ అప్పుడు. అంటే
కొంచెం కూల్ గా ఉంటుంది. ఎక్స్ట్రిమిటీస్ ట్రంక్ అంటే ఇక్కడ. ఓకే, సో ట్రంక్ అంతా కూడా కూల్ గా ఉంటుంది. నో నీడ్ టు రైట్ దిస్, సేమ్ పాయింట్ రిపీట్ అయింది. నేను ఎవరైతే డాన్స్ చేశారో అందరు బాగా డాన్స్ చేశారు, బాగా రెడీ అయ్యి వచ్చారు. నైస్. థ్యాంక్ యూ. పుష్పలత బిర్యానీ కావాలా నీకు? నిన్న రాలేదా నువ్వు పుష్పలత? Okay, can I change? Hello? Hello? ఎక్కువ హైపోథర్మియా అంటే టెంపరేచర్ చాలా తక్కువ, సివియర్ అయిపోయింది. నేను అదే చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. కోల్డ్ స్ట్రెస్ అంటే జస్ట్ బిలో, సివియర్ అంటే extreme decreasing of temperature in the body. Okay, so don't get confused. Severe ki cold stress ki madhyalo difference అర్థమైందా? కోల్డ్ స్ట్రెస్ అంటే జస్ట్ బిలో టు నార్మల్, సివియర్ అంటే ఎక్స్ట్రీమ్. ఓకే, 32 కి ఇంకా డౌన్ అయిపోతుంది. సో 32 కి ఇంకా డౌన్ అయిపోతుందంటే బేబీ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? కంప్లీట్ గా షాక్ లోకి వెళ్ళిపోతుంది బేబీ. దట్ లీడ్స్ టు బి డెత్ ఆఫ్ ది బేబీ. సో నెక్స్ట్ వన్, వేస్ ఆఫ్ థర్మోజెన్సిస్. ఎలా థర్మోజెన్సిస్, హీట్ ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది? ఇట్ ఈస్ డ్యూ టు ద షివరింగ్. చలికాలం రాగానే ఏం చేస్తాం? స్వెటర్స్ వేసుకుంటాం, వణికేస్తాం. ఎస్ ఆర్ నో? సో ఇట్ ఈస్ అన్ ప్రాసెస్ ఆఫ్ థర్మోజెన్సిస్. హీట్ ప్రొడక్షన్ కి షివరింగ్ అనేది ఒక ప్రాసెస్. అండ్ గ్లూకోజ్ ఆక్సిడేషన్. గ్లూకోజ్ ఆక్సిడేషన్ మీకు ఫండమెంటల్స్ లో ఆల్రెడీ రిపీట్ అయింది. మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ లీడ్స్ టు బి ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్. ఓకే, గ్లూకోజ్ ఆక్సిడేషన్ అంటే మెటబాలిజం. మనం తీసుకున్న గ్లూకోజ్ అనేది ఆక్సిడేట్ అవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. దట్ లీడ్స్ టు బి హీట్ ప్రొడక్షన్. నెక్స్ట్ వన్ ఇస్ బ్రౌన్ ఫ్యాట్ ఆక్సిడేషన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బీటా ఫ్యాట్ ఆక్సిడేషన్. బ్రౌన్ ఫ్యాట్ ఆక్సిడేషన్ ఇంకొక నేమ్ ఏంటి? బీటా ఫ్యాట్ ఆక్సిడేషన్. Okay, beta fat oxidation. It is also known as brown fat oxidation. Further ga unnai manaki slides, I will tell you. Then change hai na? సో వేస్ ఆఫ్ థర్మోజెన్సిస్ ఇన్ న్యూ బార్న్ బేబీ. అది అడల్ట్స్ లో. యాక్చువల్ గా క్యాజువల్ గా ఎలా జరుగుతుంది అంటే త్రూ ద ఆక్సిడేషన్, గ్లూకోజ్ ఆక్సిడేషన్, షివరింగ్, బ్రౌన్ ఫ్యాట్ ఆక్సిడేషన్ ద్వారా మామూలుగా హ్యూమన్ బీయింగ్స్ లో జరుగుతుంది ప్రాసెస్. వెన్ కమింగ్ టు ద న్యూ బార్న్ బేబీ, మెయిన్లీ బ్రౌన్ ఫ్యాట్ ఆక్సిడేషన్. మెయిన్ గా మనకి బేబీస్ లో హీట్ ప్రొడక్షన్ ఎలా అవుతుంది అంటే బికాస్ ఆఫ్ బ్రౌన్ ఫ్యాట్ ఆక్సిడేషన్. బాడీలో బ్రౌన్ ఫ్యాట్ ఉంటుంది కదా, మన బాడీలో యూజువల్ గా మనం ఎల్లో ఫ్యాట్ చూసాం. ఎస్ అండ్ నో? బట్ ఇక్కడ బ్రౌన్ ఫ్యాట్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల హీట్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది న్యూ బార్న్ బేబీస్ లో. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్, అడుగుతారు క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్ ఇన్ న్యూ బార్న్ బేబీస్ అని అడుగుతారు. ఓకే, మెయిన్ సోర్స్ ఇస్ బ్రౌన్ ఫ్యాట్ ఆక్సిడేషన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బీటా ఫ్యాట్
oxidation. And here fetal attitude or flexed posture. మనం చలాస్తున్నాం అనుకో మనం ఏం చేస్తాం ఇలా పెట్టేసుకుంటామా లేదా? ఎస్. సో ఫీటల్ యాటిట్యూడ్ అంటే ఎలా ఉంటుంది? బేబీ లెగ్స్ అనేవి ఫ్లెక్స్ అయిపోతాయి, హ్యాండ్స్ అనేవి ఫ్లెక్స్ అయిపోతాయి. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ ద ఫీటల్ యాటిట్యూడ్ ఆర్ ఫ్లెక్స్డ్ పోస్చర్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాసెస్ టు జనరేట్ ద హీట్ ఇన్ న్యూ బార్న్ బేబీ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ పెరిఫెరల్ వాసోకన్స్ట్రిక్షన్. పెరిఫెరల్ అంటే ఎక్స్ట్రిమిటీస్ అన్ని ఉంటాయి కదా, విచ్ ఈస్ అవే టు ద ఇంటర్నల్ ఆర్గాన్స్. దోస్ బ్లడ్ వెజల్స్ విల్ బి కన్స్ట్రిక్ట్. ఓకే, కన్స్ట్రిక్ట్ అవ్వడం వల్ల కూడా హీట్ ప్రొడక్షన్ అవుతుంది. అండ్ ఫాస్టర్ హార్ట్ రేట్. ఫాస్టర్ హార్ట్ రేట్ ఎందుకు అంటే హార్ట్ నుంచి బ్లడ్ అనేది పంప్ అవుట్ అవుతుంది, అంటే బ్లడ్ వెజల్స్ కి బ్లడ్ సప్లై వెళ్తుంది. త్రూ బ్లడ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది, అంటే అన్ని బాడీ పార్ట్స్ కి వెళ్తుంది. ఓకే, సో దట్ లీడ్స్ టు బి థర్మోజెనిసిస్. బ్లడ్ అనేది హీట్ గానే ఉంటుంది కదా, మన బ్లడ్ హీట్ గా ఉండడం వల్ల మన బాడీ అనేది నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. వన్స్ ఇట్ ఈస్ నాట్ హ్యావ్ దట్ మచ్ హీట్, దట్ లీడ్స్ టు బి vasodilation, that leads to be shock. సో హార్ట్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల థర్మోజెనిసిస్ అనేది జరుగుతుంది. ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్రౌన్ ఫ్యాట్ ఆక్సిడేషన్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హీట్ ప్రొడక్షన్ ఇన్ న్యూ బార్న్ బేబీ. క్లియర్? ఎస్. సో వాట్ ఈస్ ద థర్మోరెగ్యులేటరీ సెంటర్? హైపోథాలమస్. సో హైపోథాలమస్ అనేది థర్మోరెగ్యులేటరీ సెంటర్ కదా. సో మన బాడీలో ఎప్పుడైతే హీట్ ప్రొడక్షన్ లేకుండా బేబీ కోల్డ్ ఆర్ వెట్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అవుతుందో, ఇమీడియట్ గా మన బాడీలో ఉన్న రిసెప్టర్స్ సెంట్రల్ హైపోథాలమస్ కి సిగ్నల్స్ పంపిస్తాయి. ఓకే, హైపోథాలమస్ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ లో ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో ఇమీడియట్ గా ప్రతి యాక్షన్ కి రిసెప్టర్స్ అనేవి ఉంటాయి, అవి సిగ్నల్స్ ని సెండ్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ మన బేబీ కోల్డ్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇమీడియట్ గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది సెంట్రల్ హైపోథాలమస్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవ్వంగానే న్యూరో ట్రాన్స్మిటర్ నార్ ఎపినెఫ్రిన్. ఓకే, న్యూరో ట్రాన్స్మిటర్ నార్ ఎపినెఫ్రిన్ అనేది ఏం చేస్తుందంటే యాక్టివేట్ అవుతుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇమీడియట్ గా నారెపినెఫ్రిన్ ని రిలీజ్ చేస్తుంది. నారెపినెఫ్రిన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ యాక్టివేట్ ద జనరేట్ ద టెంపరేచర్ ఇన్ ద బాడీ. ఓకే, సో వి విల్ సీ దట్ ఫ్లో చార్ట్. ఏమవుతుంది? ఇట్ విల్ నారెపినెఫ్రిన్ రిలీజ్ అయిందా? రిలీజ్ అవ్వగానే బ్రౌన్ ఫ్యాట్ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. చెప్పాను కదా ఫస్ట్ లోనే, బ్రౌన్ ఫ్యాట్ అనేది మెయిన్ సోర్స్ ఫర్ ద న్యూ బోర్న్ బేబీస్ ఫర్ థర్మోజెనిసిస్. ఈ నారెపినెఫ్రిన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ హెల్ప్ టు ఆక్సిడేట్ ద బ్రౌన్ ఫ్యాట్. బ్రౌన్ ఫ్యాట్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి దాని నుంచి హీట్ అనేది ప్రొడక్ట్ అవుతుంది. సో దట్ లీడ్స్ టు బి థర్మోజెనిసిస్. బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేట్ అవ్వంగానే ఏమవుతుంది? బ్రేక్ డౌన్ అవ్వంగానే ఏమవుతుంది? ఆ హీట్ అనేది త్రూ బ్లడ్ లో మిక్స్ అయిపోతుంది కదా హీట్ అనేది, అంటే బ్లడ్ ఆటోమేటిక్ గా ఇట్ విల్ మెయింటైన్ ద నార్మల్ టెంపరేచర్. త్రూ సర్క్యులేషన్ ఇట్ విల్ గోస్ టు ఆల్ అదర్ బాడీ పార్ట్స్ అండ్ ఇట్ విల్ మెయింటైన్ నార్మల్ టెంపరేచర్ ఆఫ్ ది బేబీ. క్లియర్? ఎస్. బేబీ ఏమవుతుంది ఇక్కడ? వెట్ సర్ఫేస్ కో కోల్డ్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అవుతుందిరా. ఓకే, అవ్వంగానే ఏమవుతుందంటే రిసెప్టర్స్ అనేవి యాక్టివేట్ అయిపోయి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సెంట్రల్ హైపోథాలమస్ కి సిగ్నల్స్ వెళ్ళిపోగానే సెంట్రల్ హైపోథాలమస్ ఏం చేస్తుంది? బేబీకి టెంపరేచర్ డౌన్ అయిపోయింది, ఇమీడియట్ గా వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిపోయి నారెపినెఫ్రిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ని రిలీజ్ చేస్తుంది. ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది? బ్రౌన్ ఫ్యాట్ అనే దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. బ్రేక్ డౌన్ చేయడం వల్ల హీట్ అనేది ప్రొడక్ట్ అవుతుంది. క్లియర్? No need to write this and all. That is only extra matter. ఇది కంప్లీట్ అయిందా? మెకానిజం అర్థమైందా? సో ఇక్కడ బీటా ఫ్యాట్ మనం ఇప్పటి వరకు బ్రౌన్ ఫ్యాట్ ఆర్ బీటా ఫ్యాట్ అంటారు కదా. సో వేర్ ఇట్ ఈస్ మెయిన్లీ లొకేటెడ్, ఎక్కడ బ్రౌన్ ఫ్యాట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది అని అంటే nape of neck, axilla, groin, adrenal gland and major blood vessels. These are the main sources of brown fat. Okay, main sources of brown fat. Question అడుగుతారు, what are the major sources of brown fat అని అడుగుతారు. అడిగి మీకు ఆప్షన్స్ లో nape of neck అని ఇస్తారు, అదర్ ఆప్షన్స్ ఎక్స్ట్రిమిటీస్, లంగ్స్, కిడ్నీస్ అని ఇస్తారు. సో వాట్ ఈస్ యర్ ఆన్సర్ హియర్? nape of neck. సో మీరు అన్ని కూడా you have to be thorough with this. అన్ని ఆప్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. And peripheral vasoconstriction already we had discussed. And faster heart rate, it will increase the
బేసల్ మెటబాలిక్ రేట్, బేసల్ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది అని అంటే దట్ లీడ్స్ టు బి ఇంక్రీజింగ్ ఆఫ్ బాడీ టెంపరేచర్. ఓకే, బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మన బాడీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంటుంది అని అర్థం. ఓకే, and shivering, it is in adult. Mainly shivering is useful for the thermogenesis in adult లో shivering అనేది helpful అవుతుంది heat product అవ్వడానికి. Clear? It's clear to everyone? Brown fat అంటే ఏంటి? అదొక సోర్స్. ఓకే, అదొక సోర్స్ హీట్ ప్రొడక్ట్ అవ్వడానికి. హీట్ ప్రొడక్ట్ ఎలా అవుతుంది అని అంటే ఈ బ్రౌన్ ఫ్యాట్ అనేది నేప్ ఆఫ్ నెక్ లో, గ్రాయిన్స్ లోని, యాక్సిలాలో, మేజర్ బ్లడ్ వెజల్స్ లో ఉంటుంది కదా. సో మన బాడీలో ఎప్పుడైతే టెంపరేచర్ అనేది తక్కువైపోతుందో ఇమీడియట్ గా బ్రౌన్ ఫ్యాట్ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఎలా జరుగుతుంది? సిగ్నల్స్ అనేవి సెంట్రల్ హైపోథాలమస్ కి వెళ్తాయి. సెంట్రల్ హైపోథాలమస్ న్యూరో ట్రాన్స్మిటర్ ని రిలీజ్ చేస్తుంది. న్యూరో ట్రాన్స్మిటర్ ఏమో బ్రౌన్ ఫ్యాట్ ఆక్సిడేషన్ చేస్తుంది. బ్రౌన్ ఫ్యాట్ ఆక్సిడేషన్ అవ్వంగానే థర్మోజెన్సిస్ అవుతుంది, అంటే హీట్ అనేది ప్రొడక్ట్ అవుతుంది. క్లియర్? ఎస్ మానస, అపర్ణ, థ్యాంక్ యూ. బేసల్ మెటబాలిక్ రేట్ బిఎంఆర్ అంటే ఇదంతా కూడా మీకు అవసరం లేదు, జస్ట్ ఫాస్టర్ హార్ట్ రేట్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, సో కెన్ ఐ చేంజ్? ఇవన్నీ మీరు ఆల్రెడీ ముందు దాంట్లో రాశారమ్మా, ముందు దాంట్లో ఆల్రెడీ రాశారు. డిస్క్రిప్షన్ అని చెప్పి మళ్ళీ పెట్టాను. రాసారా లేదా ప్రీవియస్ స్లైడ్ లో? మళ్ళీ ఏంటి? సో నెక్స్ట్ వన్ ఈజ్ క్లినికల్ ఫీచర్స్. పెరిఫెరల్ వాసోకన్స్ట్రిక్షన్, మెటబాలిజం, సిఎన్ఎస్ డిప్రెషన్, క్రానిక్ ఫైండింగ్స్ లైక్ వెయిట్ లాస్ ఆర్ పూర్ వెయిట్ గెయిన్. ఈ హైపోథర్మియా వల్ల ఏమవుతుంది అని అంటే బేబీలో పెరిఫెరల్ వాసోకన్స్ట్రిక్షన్, హైపోథర్మియా అవ్వడం వల్ల ఏమవుతుంది? బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో, పెరిఫెరల్ అంటే ప్రాక్సిమల్ టు బాడీ, డిస్టల్ టు బాడీ, ఏవైతే మనకి ఇంటర్నల్ ఆర్గన్స్ నుంచి దూరం ఉంటాయో వాటిని పెరిఫెరల్ అంటారు. సో పెరిఫెరల్ బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పవర్ సేవింగ్ మెథడ్ కదా, టెంపరేచర్ లాస్ అవ్వకుండా ఉండడానికి ఒక పవర్ సేవింగ్ మెథడ్. సో ఇమీడియట్ గా అది యాక్టివేట్ అయిపోతుంది. అండ్ మెటబాలిజం అనేది ఏమవుతుంది ఇక్కడ క్లినికల్ ఫీచర్స్ లో? మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే డిఫెన్స్ చేసుకోవడానికి ఇంక్రీజ్ అవుతుంది. సిఎన్ఎస్ డిప్రెషన్, క్రానిక్ ఫైండింగ్స్ లైక్ వెయిట్ లాస్ అంటే బేబీ హైపోథర్మియా ఉండడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు, ఎందుకంటే మెటబాలిజం సరిగా జరగదు కదా. హీట్ అంటే ఎనర్జీ అనేది ప్రొడక్ట్ అవ్వదు. ఎనర్జీ మెటబాలిజం నుంచే కదా ఎనర్జీ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిన్నప్పుడు ఫుడ్ అనేది ఆక్సిడేట్ అవుతుందా అవ్వదా? మెటబాలిజం జరుగుతుంది, దాని నుంచి ఎనర్జీ అనేది వస్తుంది. ఇక్కడ బేబీకి హైపోథర్మియాలో ఉండడం వల్ల మెటబాలిజం అవుతుందా? అవ్వదు. సో దట్ లీడ్స్ టు బి వాట్? వెయిట్ లాస్ ఆర్ పూర్ వెయిట్ గెయిన్. వెయిట్ లాస్ అయినా అవుతారు, లేదంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా అయినా ఉంటారు. క్లియర్? సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెషన్. సమీక్ష, ఒకసారి మీ కనెక్షన్ చెక్ చేసుకోండి. వీడియో రావట్లేదంటే కనెక్షన్ చెక్ చేసుకోండి. మిగతా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. చేంజ్ అయినా చేంజ్. So next one, apnea, poor feeding and bradycardia. Okay, these are the clinical features of. Thank you, Rajshekar. Ankusham, Rajshekar Raja, Sweetie, Arundhati, దీపిక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోరా కనెక్షన్. అందరికి ఎవరికి ప్రాబ్లం లేదు, ఒకసారి చెక్ చేసుకో. ఓకే, చేంజ్ అయినా.
So next one is methods of heat loss. Okay, methods of heat loss. ఇవన్నీ మీరు ఫండమెంటల్స్ లో చదివేశారు కదా, ఆల్రెడీ మేడం డిస్కస్ చేశారు. జస్ట్ మీరు పర్సంటేజెస్ పర్పస్ అని నేను మళ్ళీ మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను. సో మనకి ఎందుకు పీడియాట్రిక్స్ లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి హీట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఎంత రేడియేషన్ ద్వారా 22% ఆఫ్ హీట్ లాస్ అనేది ఉంటుంది. And it is the most common method of heat loss in newborn babies. And conduction 3%. What happened? Kindundi madam. So convection 12% and radiation 60%. Okay. So baby ఎప్పుడైతే పర్టికులర్ థింగ్ లైక్ ఫ్యాన్ కి కోల్డ్ ఆక్సిజన్, బేబీకి మీరు ఆక్సిజన్ ఇవ్వాలి. మామూలుగా అయితే మనం హ్యూమిడిఫై ఇచ్చి ఆక్సిజన్ ఇస్తాం కదా, హ్యూమిడిఫైర్ కనెక్ట్ చేస్తామా లేదా? ఎస్, కనెక్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఆక్సిజన్ అనేది నార్మల్ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? బట్ మీరు కోల్డ్ ఆక్సిజన్ ఇచ్చారు, హ్యూమిడిఫైర్ లేకుండానే ఆక్సిజన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే కన్వెక్షన్, త్రూ కన్వెక్షన్ ప్రాసెస్ ద్వారా 12% ఆఫ్ హీట్ లాస్ అనేది జరుగుతుంది బేబీలో. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రాబ్లమ్ టు హ్యావ్ ద హైపోథర్మియా. హైపోథర్మియాకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే 12% ఆఫ్ ఆక్సిజన్ మీన్స్ పర్సెంటేజ్ కదా రీజన్. ఇక్కడ కన్వెక్షన్ ద్వారా 12% ఆఫ్ హీట్ లాస్ జరుగుతుంది కదా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. వాట్ ఈస్ దట్? కోల్డ్ ఆక్సిజన్. అండ్ కండక్షన్ అంటే కండక్షన్ డీఫర్, ఇవన్నీ మీకు అయిపోయినాయి, ఫండమెంటల్స్ లో చెప్పేశారు కదా. అండ్ రేడియేషన్ 60%. త్రూ రేడియేషన్ హీట్ లాస్ ఎంత అవుతుంది? 60%. సో కెన్ ఐ చేంజ్? మీరు పైన పాయింట్ నోటీస్ చేసుకోండి, మనకి పీడియాట్రిక్ లో ఇంపార్టెంట్. ఎవాపరేషన్ ద్వారా హీట్ లాస్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ మోస్ట్ కామన్ మెథడ్ ఇన్ ద న్యూ బార్న్ బేబీస్. క్లియర్? ఇది ఆల్రెడీ ఫండమెంటల్స్ లో అయిపోయింది, మీరు జస్ట్ పర్సంటేజెస్ రాసుకోండి మా. సో నెక్స్ట్ వన్ ఈజ్ వార్మ్ చైన్. వార్మ్ చైన్ అంటే ఏం లేదు, ఒక బేబీని ఒక సెంటర్ నుంచి ఇంకొక సెంటర్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. ఎస్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిహెచ్సి లో స్టాఫ్ నర్స్ గా చేస్తున్నారు, మీ దగ్గర ఒక బేబీ వచ్చింది, టెంపరేచర్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో మీ బేబీని హైయర్ సెంటర్స్ కి రిఫర్ చేయాలనుకుంటున్నారు. సో చేసే ప్రాసెస్ లో మీరు ఎలా టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలనేది వార్మ్ చైన్. స్ట్రాటజీస్ టు ప్రివెంట్ హైపోథర్మియా. హైపోథర్మియాని ప్రివెంట్ చేయడానికి వార్మ్ చైన్ అనే ఒక ప్రాసెస్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో మిమ్మల్ని ఎలా అడుగుతారు అంటే వాట్ ఈస్ వార్మ్ చైన్, వాట్ ఈస్ ద రీజన్ టు మెయింటైన్ ద వార్మ్ చైన్ అని అడుగుతారు. వాట్ ఈస్ ద రీజన్ హియర్? టు ప్రివెంట్ హైపోథర్మియా. కోల్డ్ స్పేస్ లో టెంపరేచర్ ఎంత ఉంటుంది? What is the normal temperature? 36.5 to 37.5. Yes or no? So cold space లో టెంపరేచర్ ఎంత ఉంటుంది? 36 to 36.4. Severe hypothermia less than 32 degrees Celsius. So that is the thing here. Just వార్మ్ చైన్ అంటే రాసుకోండి సరిపోతుంది. నో నీడ్ టు రైట్ దీస్ అండ్ ఆల్ డిస్క్రిప్షన్స్. కెన్ యూ చేంజ్? సో నెక్స్ట్ వన్ ఈజ్ స్టెప్స్. సో మనం బేబీని ఒక సెంటర్ నుంచి, ఒక ప్రైమరీ సెంటర్ నుంచి సెకండరీ సెంటర్ కి లేదా టెర్షియర్ లెవెల్ కి పంపించేటప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టు బి ఫాలో? So yeah, warm delivery room more than 25 degrees Celsius. Okay, temperature అనేది ఎంత మెయింటైన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైక్ అంబులెన్స్ కానీ లేదంటే ఒక రూమ్ అంటే పర్టికులర్ రూమ్ కాదు, డెలివరీ ఎందులో అయితే మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో బేబీని, ఆ రూమ్ టెంపరేచర్ అనేది 25 degrees Celsius ఉండాలి. అండ్ దెన్ వార్మ్ రిససిటేషన్ ఎక్విప్మెంట్. ఎందుకు అని అంటే హైపోథర్మియా లీడ్స్ టు బి షాక్. ఎస్ ఆర్ నో? అంటే ఏ టైంలోనైనా బేబీకి ఎమర్జెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రీససిటేషన్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం రీససిటేషన్ కిట్ పెట్టినప్పుడు దట్ షుడ్ బి వార్మ్. ఓకే, అండ్ ఇమీడియట్లీ డ్రై న్యూ బార్న్ బేబీ. వై వీ హ్యావ్ టు డ్రై? టు ప్రివెంట్ హీట్ లాస్ త్రూ ఎవాపరేషన్. అండ్ దెన్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ షుడ్ బి మెయింటైన్. ఎన్ష్యూర్ బ్రెస్ట్ ఫీడింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేబీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే,
And then after weaning and bathing should be postponed. మామూలుగా అయితే బాతింగ్ ఎప్పుడు ఇవ్వాలి బేబీకి? After 24 hours. లేదు అంటే 72 hours. So this is the reason why we have to postpone first bath to the baby up to 72 hours. Okay? If baby has hypothermia, we have to postpone the bathing to the baby after. అంటే డిపెండ్స్. బేబీ ఎప్పుడు క్యూర్ అయితే అప్పుడు మనము బాతింగ్ ఇవ్వచ్చు, ఫస్ట్ బాత్ అనేది ఇవ్వచ్చు. క్లియర్? వెయినింగ్ ఎందుకు పోస్ట్పోన్ చేయాలి అని అంటే మనము వెయిట్ చెక్ చేసేటప్పుడు త్రూ కండక్షన్. ఓకే, వెయినింగ్ మిషన్ కి డైరెక్ట్ గా అంటిస్తాం కదా, డైరెక్ట్ గా కండక్షన్ అనేది జరిగి హీట్ లాస్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు వెయినింగ్ అండ్ బాతింగ్ షుడ్ బి పోస్ట్పోన్. Am I too fast? Yes sir. యాక్చువల్ గా నాకు ఇక్కడ మైక్ లేకపోతే ఫాస్ట్ అయిపోతుంది, ఎందుకంటే మీకు రీచ్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ లోని చెప్పేస్తానే ఉంటాను. ఇప్పటి వరకు అయితే అర్థమైందా లేదా? ఎస్. సో హైపోథర్మియా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వార్మ్ చైన్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్ వార్మ్ చైన్. వార్మ్ చైన్ లో ఏంటి అని అంటే బేబీని బేబీని ఒక సెంటర్ నుంచి హైయర్ సెంటర్ కి మనం షిఫ్ట్ చేసేటప్పుడు టెంపరేచర్ అనేది 25 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. ఓకే, అండ్ ఎక్విప్మెంట్, రీససిటేషన్ ఎక్విప్మెంట్స్ ఎందుకు అని అంటే హైపోథర్మియాలో బేబీ షాక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏ టైంలోనైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రావచ్చు. టు మెయింటైన్ దట్ వీ హ్యావ్ టు maintain the warm resuscitation equipment in that particular vehicle. And immediate dry newborn baby, immediate the baby ni dry cheyali to prevent heat loss through evaporation. And next one is skin to skin contact maintain cheyali, it will generate the heat in body. And then ensure breastfeeding అనేది కంపల్సరీగా ఇవ్వాలి. It will also maintain the normal temperature of the baby. And then weaning and bathing should be postponed. ఓకే, వెయిట్ బాతింగ్ అనేది పోస్ట్పోన్ చేయాలి టు ప్రివెంట్ హీట్ లాస్. ఎందుకంటే వెయిట్ చెక్ చేసేటప్పుడు బేబీని మనము వెయిన్ మిషన్ లో పెడతాము, త్రూ కండక్షన్ హీట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు పోస్ట్పోన్ దట్. అండ్ బాతింగ్ ఆల్సో వీ హ్యావ్ టు పోస్ట్పోన్. యాక్చువల్లీ ఫస్ట్ బాత్ ఎప్పుడు ఇస్తాము? 24 hours, but we have to wait up to 72 hours and depends on the child you can postpone the first bath of the baby. Is it clear? Warm chain for to prevent the hypothermia in newborn babies. Clear it is? Yes, Bhadramma, is it okay to you now? ఆల్రెడీ మనకి బర్త్ వెయిట్ ఉంటుంది శ్రీకాంత్, బర్త్ వెయిట్ ని బట్టి మనము ఫర్దర్ గా తీసుకుంటాము. ఇక్కడ మనకి ఏంటి అని అంటే హైపోథర్మియా వల్ల బేబీ షాక్ లోకి వెళ్లకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, ఫర్దర్ గా మనం ఇంటర్వెన్షన్స్ అంటే ఆల్రెడీ బేబీ వెయిట్ డిపెండ్స్ ఆన్ రా, మరీ అసలు వెయిట్ చెక్ చేయకుండా ఉండకూడదని నేను చెప్పట్లేదు. డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద హైపోథర్మియా వీ విల్ పోస్ట్పోన్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ. ఆల్రెడీ ఆఫ్టర్ బర్త్ మనం చెక్ చేస్తాము, దాన్ని బేస్ చేసుకొని మనము ఫర్దర్ గా స్టెప్స్ తీసుకుంటాం. అండ్ వీ నో దట్ బర్త్ వెయిట్ అనేది ఎన్ని గ్రామ్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఎన్ని రోజుల్లో డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అనేది మనకి కంప్లీట్ గా ఐడియా ఉండుంటుంది. ఎస్ ఆర్ నో? సో నో నీడ్ టు వరీ అబౌట్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ. క్లియర్ ఇట్ ఈస్ శ్రీకాంత్? ఓకే. So appropriate clothing, warm transportation, professional alertness and rooming in. Okay, so ఎవరైతే nurses are going with the patient, they should be nurses who are going, they should be well equipped with the knowledge and skills. Okay, as like you, మీరు ఇప్పుడు అందరు నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ యువర్ స్కిల్స్ ఆల్సో ఇంప్రూవ్ అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్. ఎస్, so like that we have to maintain to save the baby. And rooming in అంటే కంగారు మదర్ కేర్. ఓకే, బేబీని మదర్ ని we have to be keep రిమైండ్, వాళ్ళిద్దరిని ఒక దగ్గర ఉంచడం వల్ల బాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది and it leads to be increasing of temperature in the baby. So can I change? Yes. So radiant warmer చూసారా? This is the radiant warmer in ICUs. I think you might have see.
సో ఇది రేడియంట్ వార్మర్, ఇది ఓపెన్ సిస్టమ్. ఎస్ ఆర్ నో? ఓపెన్ సిస్టమ్ అండ్ హీట్ బై హీటర్ లైట్. ఎలా హీట్ అవుతుంది? బేబీకి మీరు టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే పైన హీటర్ ఉంటుంది కదా, సో త్రూ దట్ యూ విల్ మెయింటైన్ హీట్. అండ్ మోడ్ మాన్యువల్ అండ్ సర్వో మోడ్ యూస్ చేస్తారు ఇందులో. అండ్ హీట్ గెయిన్ బై రేడియేషన్ అండ్ హీట్ లాస్ బై కన్వెక్షన్. వెరీ ఇంపార్టెంట్ హియర్. సో రేడియంట్ వార్మర్ ద్వారా హీట్ లాస్ ఎలా అవుతుంది, ఏ ప్రాసెస్ ద్వారా అవుతుంది, హీట్ గెయిన్ ఏ ప్రాసెస్ ద్వారా అవుతుందని అడుగుతారు. ఓకే, so radiant warmer is heat gained by radiation. R for radiant warmer, R for radiation. Okay, heat అనేది లాస్ అవుతుందా గెయిన్ అవుతుందా? గెయిన్ అవుతుంది. ఓకే, రేడియంట్ వార్మర్, రేడియంట్ వార్మర్ లో ఆర్ ఉందా? ఎస్, ఆర్ అంటే రేడియంట్ వార్మర్, ఆర్ అంటే రేడియేషన్. త్రూ రేడియేషన్ హీట్ గెయిన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ హీట్ లాస్ ఎలా జరుగుతుంది? త్రూ కన్వెక్షన్. త్రూ కన్వెక్షన్ హీట్ లాస్ అవుతుంది. హీట్ హీట్ వెయిట్ అన్నానా? హీట్ అన్నాను. హీట్ గెయిన్ రా, వెయిట్ కాదు, హీట్ గెయిన్. సారీ పై స్పెల్ లో. హీట్ గెయిన్ అనేది రేడియేషన్. అంటే ఇప్పుడు మనం రేడియంట్ వార్మర్ లో పెడతాం కదా బేబీని. సో బేబీ ఎలా టెంపరేచర్ అనేది తనకి హీట్ గెయిన్ ఎలా అవుతుంది అని అంటే త్రూ రేడియేషన్ అవుతుంది. హీట్ లాస్ అనేది కన్వెక్షన్ ద్వారా అవుతుంది. ఓకేనా? సో కెన్ ఐ చేంజ్? ఇంపార్టెంట్ హియర్, రేడియేషన్ ద్వారా రేడియంట్ వార్మర్ ద్వారా హీట్, ఏ ప్రాసెస్ ద్వారా హీట్ అనేది గెయిన్ అవుతుంది, ఏ ప్రాసెస్ ద్వారా హీట్ అనేది లాస్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇంక్యుబేటర్. ఇంక్యుబేటర్ ఈజ్ ఏ క్లోజ్డ్ acrylic transparent cabin. సో ఇది ఇంక్యుబేటర్. ఓకే, ఇది ఇంక్యుబేటర్. సో బేబీని మనము, ఇది క్లోజ్ సిస్టమ్. ఓకే, హ్యూమిడిఫైయర్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఆక్సిజన్ లో ఎలా అయితే హ్యూమిడిఫైయర్ పెడతామో ఈ ఇంక్యుబేటర్ లో కూడా హ్యూమిడిఫైయర్ తోనే మనం వార్మ్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకే, టు ప్రివెంట్ హీట్ లాస్ ఇన్ ద బేబీ. చింటూ ఈ స్లీపింగ్. ఎస్, సో ఇక్కడ ఏంటి? వార్మ్ ఆర్ హ్యూమిడిఫైడ్ ఎయిర్ సర్క్యులేటెడ్ అండ్ వార్మ్. ఓకే, వార్మ్ హ్యూమిడిఫైర్ ఎయిర్ అనేది లోపల సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది అండ్ ఇట్ విల్ మెయింటైన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బేబీ. ఇక్కడ మోడ్ ఏంటి? ఇన్బిల్ట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. మాక్సిమం ఇది అడగకపోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద నాలెడ్జ్ పర్పస్ ఐ గేవ్ యూ. హీట్ గెయిన్ బై కన్వెక్షన్ అండ్ హీట్ లాస్ బై రేడియేషన్. క్వైట్ ఆపోజిట్. అక్కడేమో హీట్ గెయిన్, రేడియేషన్. అందుకే ఆర్ అంటే రేడియేషన్, ఆర్ అంటే రేడియంట్ వార్మర్ గెయిన్ అవుతుంది. ఓకే, ఇక్కడేమో హీట్ గెయిన్ బై కన్వెక్షన్, హీట్ లాస్ బై రేడియేషన్. మీకు ఈ కన్వెక్షన్స్, కండక్షన్స్ ఇదంతా కూడా మీకు ఫండమెంటల్స్ లో అయిపోయింది. మీకు ఇంకా డౌట్ ఉంది అని అంటే ఆ క్లాసెస్ ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, మీకు అవి ఎందుకు డిస్ప్లే చేశాను అంటే పర్సంటేజ్ మనకి ఇంపార్టెంట్ పీడియాట్రిక్ లో. సో దట్ ఈస్ ద రీజన్ ఐ గేవ్ యూ. హూ హ్యావ్ డౌట్ యూ జస్ట్ గో త్రూ దట్. కన్వెక్షన్ అంటే ఏం లేదు, మనం కోల్డ్ ఆక్సిజన్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కోల్డ్ ఆక్సిజన్ మనం బేబీకి అడ్మినిస్టర్ చేసినప్పుడు దాని ద్వారా హీట్ లాస్ అవుతుంది. మామూలుగా అయితే మనం హ్యూమిడిఫైడ్ ఆక్సిజన్ ఇస్తాము, సార్ నో వార్మ్ ఆక్సిజన్ అనేది ఇస్తాము. బట్ ఇక్కడ మనం కోల్డ్ ఆక్సిజన్ ఇవ్వడం వల్ల బేబీకి హీట్ లాస్ అవుతుంది. ఇవన్నీ కూడా స్టెప్స్ హీట్ లాస్ అవ్వడానికి. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హీట్ లాస్ అవుతుంది అనే దానికి. ఇట్స్ క్లియర్? చేంజ్ అయినా? సో ఇక్కడ యూజ్ స్టెరైల్ వాటర్ టు ప్రివెంట్ కాలనైజేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. మనం ఇప్పుడు మనం ఆక్సిజన్ ఉంటది కదా, ఎస్, హ్యూమిడిఫైర్ ఉంటుంది కదా, హ్యూమిడిఫైర్ ని మనం డైలీ క్లీన్ చేస్తామా లేదా? ఎస్, చేస్తాం. ఎందుకు క్లీన్ చేస్తాము? స్టెరైల్ వాటర్ యూజ్ చేస్తామని అంటే అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ ఇంక్యుబేటర్ కూడా సేమ్ అలానే, ఎందుకంటే 24 hours రన్ అవుతూనే ఉంటుంది, లోపల మొత్తం వామ్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్, అంత హ్యూమిడిఫైర్ అంటే కొంచెం వాటరిష్ గా ఉంటుంది కదా. సో దాని వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ గ్రోత్ అయ్యి బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ద స్టెరైల్ వాటర్ ఫర్ ద ఇంక్యుబేటర్స్. క్లియర్?
కెన్ ఐ చేంజ్? దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హీట్ గెయిన్ ఎలా అవుతుంది, హీట్ లాస్ అనేది ఎలా అవుతుంది అనేది ఇంపార్టెంట్ పెట్టుకోండి. కెన్ ఐ చేంజ్? అర్థమవుతుందా మీకు? సో దిస్ ఈజ్ ఇంక్యుబేటర్. థర్మల్ జోన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్? ఎస్. హైపోథర్మియా అందరికీ అర్థమైందా? న్యూబార్న్ బేబీస్ లో మెయిన్ సోర్స్ ఆఫ్ థర్మోజెన్సిస్ in newborn babies, brown fat oxidation. So by that we had completed our hypothermia. Hypoglycemia అయిపోయిందా? So next we are moving to the hypoglycemia. Very good. Who are in online? అయిపోయిందా? అమ్మ చూడండి, నిన్న చాలా మంది అటెండ్ అయ్యారు క్లాస్. టార్చ్ ఇన్ఫెక్షన్స్ అయిపోయిందా? స్కార్ఫ్ సైన్ ఏ బేబీస్ లో చూస్తాము? స్కార్ఫ్ సైన్ ప్రీ టర్మ్ బేబీ. గర్ల్స్ అందరూ టర్మ్ బేబీసా, ప్రీ టర్మ్ బేబీసా? సి ఆన్లైన్ ఈవినింగ్ ఉన్న వాళ్ళు ఇంకా నేను చెప్పలేదు మా, జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ ద క్లాస్. ఎస్టర్డే క్లాస్ గురించి ఒకసారి అడ్మిన్ వాళ్ళకి కాల్ చేయండి. దే విల్ అప్లోడ్ టుడే ఐ థింక్. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. సో హియర్ టార్చ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, టార్చ్ ఇన్ఫెక్షన్స్. టార్చ్ ఇన్ఫెక్షన్స్ అనేవి మెయిన్ గా న్యూ బోర్న్ బేబీస్ లో చూస్తాము. త్రూ మదర్ ఇట్ విల్ అక్కర్ టు ద బేబీ. ఓకే, టార్చ్ ఇన్ఫెక్షన్స్ అనేవి బేబీస్ ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఈ టార్చ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల బేబీస్ లో కంజనైటల్ డిఫెక్ట్స్ అనేవి నోటీస్ చేస్తాం. ఓకే, సో మెయిన్ గా మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి టార్చ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. కంజనైటల్ డిఫెక్ట్స్ అంటే బేబీ బాడీ పార్ట్స్ అనేవి సరిగా డెవలప్ అవ్వకపోవడం కానీ, బేబీకి ఏమైనా మెంటల్ రిటార్డేషన్ లాంటివి రావడం కానీ, అంటే మేజర్ అబ్నార్మాలిటీస్ అనేవి టార్చ్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనం చూస్తాము. సో వి విల్ సీ వన్ బై వన్. సో ఇక్కడ ఏంటి, టార్చ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇన్ఫెక్షన్ ఆఫ్ ఫీటస్ ఆర్ న్యూబార్న్ బేబీ. టార్చ్ లో టీ స్టాండ్స్ ఫర్ టాక్సోప్లాస్మోసిస్. ఓకే, టార్చ్ లో ఫుల్ ఫామ్ అంటే అబ్రివేషన్స్ ఏంటి అంటే, టీ అంటే టాక్సోప్లాస్మోసిస్, ఓ అంటే అదర్స్ లో హెచ్ఐవి అండ్ సిఫిలిస్ రాసుకోండి. ఇక్కడ హెచ్ఐవి తర్వాత హెపటైటిస్ బి పెట్టాను, సిఫిలిస్ రాయండి. ఓకే, and rubella, cytomegalovirus, and H for herpes simplex virus. Okay, టార్చ్ ఇన్ఫెక్షన్ లో టీ అంటే టాక్సోప్లాస్మోసిస్. ఓకే, ఓ అంటేనేమో అదర్స్ వస్తాయి, అదర్స్ లో హెచ్ఐవి అండ్ సిఫిలిస్. ఆర్ అంటే రుబెల్లా, ఆర్ అంటే రాజేశ్వరి మేడం కాదు, ఓకేనా, రుబెల్లా. అండ్ సి అంటే సైటోమెగాలోవైరస్, హెచ్ అంటే హెర్పస్ సింప్లెక్స్ వైరస్. ఓకే, హెర్పస్ సింప్లెక్స్ వైరస్. చాలా ఎక్కువ అరిచేస్తున్నాను కదా నేను. పార్టీ ఎఫెక్ట్ అంటారా, పాజిటివ్ ఎనర్జీ వచ్చిందంటారా నాకు? మైక్ లేకపోవడం వల్ల డిస్టర్బెన్స్ చాలా తగ్గిపోయింది కదా ఆన్లైన్ వాళ్ళు. హైపోగ్లైసిమియా చెప్తాను రాజేశ్వరి, ఈ తర్వాత హైపోగ్లైసిమియా వస్తుంది. We will discuss that also. So T stands for toxoplasmosis. Thank you, Srikanth. Toxoplasmosis, others లో
హెచ్ఐవి, సిఫిలిస్, ఆర్ అంటే రుబెల్లా, సి అంటే సైటోమెగాలో వైరస్, హెచ్ అంటే హెర్పస్ సింప్లెక్స్ వైరస్. ఓకే, సో మిమ్మల్ని ఎలా అడగొచ్చు అంటే ఆన్లైన్ వాళ్ళు జోకులు చేస్తున్నారు. సో ఇక్కడ ఎలా అడుగుతారంటే క్వశ్చన్ మిమ్మల్ని వాట్ ఆర్ ద కండిషన్స్ ఇంక్లూడెడ్ ఇన్ టార్చ్ ఇన్ఫెక్షన్ అని ఇస్తారు. ఓకే, అన్ని టీ ఇస్తారు. టీ అంటే టాక్సోప్లాస్మోసిస్ ఇస్తారు, సి అంటే సైటోమెగాలో వైరస్ ఇస్తారు, ఆర్ అంటే రేబీస్ ఇస్తారు, హెచ్ అంటే హెర్పస్ సింప్లెక్స్ వైరస్ ఇస్తారు. సో ఇందులో మీరు రాంగ్ వన్ ని ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ ద రాంగ్ వన్ హియర్? రేబీస్. సో ఇక్కడ ఆర్ అంటే రుబెల్లా, నాట్ రేబీస్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ యూ మస్ట్ థరో విత్ దిస్. టీ అంటే ఏంటి, ఓలో ఏమొస్తాయి, ఆర్ అంటే రుబెల్లా, సి అంటే సైటోమెగాలో వైరస్, హెచ్ అంటే హెర్పస్ సింప్లెక్స్ వైరస్. ఓకే, ఇవి మెయిన్ గా న్యూ బోర్న్ బేబీస్ లో వచ్చే ఇన్ఫెక్షన్. సో కెన్ ఐ చేంజ్? సో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్. ఇక్కడ టార్చ్ ఇన్ఫెక్షన్స్. టార్చ్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ ఏముంది? టాక్సోప్లాస్మోసిస్. ఓకే, టాక్సోప్లాస్మోసిస్ ఇస్ కాజ్డ్ బై ద టాక్సోప్లాస్మోసిస్ gondii. ఓకే, టాక్సోప్లాస్మోసిస్ gondii. సో ఇట్ ఇస్ అన్ ప్రోటోజోవా. అది బ్యాక్టీరియా కాదు, వైరస్ కాదు, రాజేశ్వరి కూడా కాదు, జస్ట్ ప్రోటోజోన్. ఓకే, సో ఇట్ ఇస్ అన్ ప్రోటోజోన్. అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ క్యాట్ ఫీసెస్. మన ఇంట్లో క్యాట్స్ ఉంటాయా? ఎస్, ఎస్ ఆర్ నో? ఒకవేళ క్యాట్ అనేది మన ఇంట్లో తిరిగి షిట్ చేస్తుంది అనుకోండి ఇంట్లో, సో అక్కడ ఏమైనా మన వెజల్స్ కి కానీ ఎక్కడైనా అంటుకొని అది ప్రెగ్నెంట్ లేడీ తినే మీన్స్ ఆ మైక్రో ఆర్గానిజం అనేది ఈ టాక్సోప్లాస్మోసిస్ gondii అనేది ఆ పీసెస్ ఎక్కడైనా అంటి మనకి ఎక్కడైనా స్ప్రెడ్ అయ్యి మన బాడీలోకి వెళ్ళిపోతుంది కదా. ఎస్, అప్పుడు మదర్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల బేబీకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్ గా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి? క్యాట్ పీసెస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ క్లినికల్ ట్రయడ్. యాక్చువల్ గా టార్చ్ ఇన్ఫెక్షన్స్ కి జిఎన్ఎం లెవెల్లో ఇంత అవసరం లేదు, బట్ ఐ హావ్ బీన్ గివింగ్ యూ దట్. సో అదేంటి మేడం ఇదేంటి మేడం అని అడగండి, యూ జస్ట్ లిజన్. ఓకే, సో క్లినికల్ ట్రయడ్. క్లినికల్ ట్రయడ్ లో మనకి 3 వస్తాయి. ఓకే, మన ఎలా అడుగుతారంటే వాట్ ఆర్ ద క్లినికల్ ట్రయడ్ ఆఫ్ టాక్సోప్లాస్మోసిస్ ఎక్సెప్ట్ అని ఇస్తారు. ఓకే, సో మీరు ఆ 3 ని ఐడెంటిఫై చేయాలి, ఎక్సెప్ట్ ఏంటో నోటీస్ చేసి టిక్ చేయాలి. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనకి టాక్సోప్లాస్మోసిస్ క్లినికల్ ట్రయల్ ఏంటి? కొరియో రెటినైటిస్, ఇంట్రాసెరిబ్రల్ క్యాల్సిఫికేషన్, హైడ్రోసెఫాలస్. ఓకే, దీస్ ఆర్ ద క్లినికల్ ట్రయడ్ ఆఫ్ టాక్సోప్లాస్మోసిస్. క్లియర్? సో కొరియో రెటినైటిస్ అంటే రెటినా ఉంటుంది కదా, దానికి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అండ్ ఇంట్రాసెరిబ్రల్ క్యాల్సిఫికేషన్, బ్రెయిన్ లో క్యాల్సిఫికేషన్ అనేది ఏర్పడుతుంది. అండ్ హైడ్రోసెఫాలస్ వస్తుంది. ఓకే, ఎవరైతే మదర్ టాక్సోప్లాస్మోసిస్ తో ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు మదర్ నుంచి బేబీకి వస్తుంది, అంటే వర్టికల్ ట్రాన్స్మిషన్ మదర్ నుంచి బేబీకి వస్తుంది. అప్పుడు బేబీలో మీరు ఇవి నోటీస్ చేస్తారు. ఓకే, కొరియో రెటినైటిస్, ఇంట్రాసెరిబ్రల్ క్యాల్సిఫికేషన్ అండ్ హైడ్రోసెఫాలస్. క్లియర్? ఎస్, వెరీ ఇంపార్టెంట్. యూ మస్ట్ థరో విత్ ద క్లినికల్ ట్రయడ్ ఆఫ్ టాక్సోప్లాస్మోసిస్. ఇలా అన్నిటికీ మనకి క్లినికల్ ట్రయడ్ ఉంది. వి విల్ సీ వన్ బై వన్. సో హియర్ టాక్సోప్లాస్మోసిస్ ఇస్ కాజ్డ్ బై టాక్సోప్లాస్మోసిస్ gondii. What is the mode of transmission? Cat feces. సో క్యాట్ పీసెస్ అంటే చాలా కామన్. ఎస్ ఆర్ నో? ఎవ్రీ హోమ్స్ లో మనం నోటీస్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? మీరు ఆన్లైన్ లో మెసేజెస్ చేస్తూనే ఉండండి, క్లాస్ వినకండి ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ we are moving to next condition. Diagnosis. How can you diagnose this? Positive toxoplasmosis is IgM. Okay, IgM. What is the antibody which is cross placenta? IgM. IgM. IgG will cross the placenta. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఐజీజీ అనేది మదర్ లో ఉంటుంది. ఓకే, బేబీలో కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఐజిఎం
వినండి, లిజన్ ఫస్ట్ నేను చెప్తున్నాను. సో ఐజీజీ అనేది మదర్ లో ఉంటుంది కదా, ఇట్ విల్ క్రాస్ ద ప్లాసెంటా. మీరు డయాగ్నోసిస్ టెస్ట్ లో ఐజీజీ చేసినప్పుడు అది మదర్ దా బేబీ దా అనేది కన్ఫర్మేషన్ ఉండదు. ఎస్ ఆర్ నో? ఐజీఎం అనేది మదర్ కి సపరేట్ గా ఉంటుంది, బేబీకి సపరేట్ గా ఉంటుంది. సో హియర్ యూ కెన్ ఐడెంటిఫై వెరీ ఈజీలీ దట్ విచ్ పర్సన్ హ్యాస్ ఎఫెక్టెడ్ విత్ దట్ పర్టికులర్ ఇన్ఫెక్షన్. క్లియర్? సో దట్ ఈస్ ద రీజన్ హియర్ IgM is a confirmative test in the toxoplasmosis. Clear? Yes? And next one is management. Spiramycin to prevent the vertical transmission of toxoplasmosis. Okay? Toxoplasmosis ni prevent cheyadaniki ikkada main drug enti? Spiramycin is the main drug of choice to prevent the vertical transmission of toxoplasmosis. Clear? Clear it is? Yes? ST అని ఒక నిమోనిక్ ఇచ్చా లాస్ట్ టైం, దేనికి? Telangic tactic navy also known as Salman patch. Yes or no? ST. So ఇక్కడ కూడా సేమ్ ST. T అంటే టాక్సోప్లాస్మోసిస్. టాక్సోప్లాస్మోసిస్ ని ప్రివెంట్ చేయడానికి ఇచ్చే డ్రగ్ స్పైరామైసిన్. క్లియర్? అడుగుతారు, డెఫినెట్ గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్రివెన్షన్ కదా, సో హౌ కెన్ యూ ప్రివెంట్ బై యూజింగ్ డ్రగ్ అని అడుగుతారు. So here drug name is Spiramycin. What is the confirmative test of toxoplasmosis? IgM. So can I change? No, madam. అమ్మా, దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ బీన్ టెల్లింగ్ యూ దట్ రైట్ ఫాస్ట్. కొంచెం ఫాస్ట్ గా రాయడం వల్ల ఏంటి అని అంటే మీకు టైం సేవ్ అవుతుంది. మీకు ఏం కావాలి, ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా వస్తుంది కదా, కొంచెం రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే మీకే టైం సేవ్ అవుతుంది. నాకు వచ్చే పోయేది ఏమీ లేదు ఇందులో. ఐ కెన్ కంటిన్యూ మై సెల్ఫ్. జస్ట్ ఐఎమ్ వరీయింగ్ అబౌట్ యూ ఓన్లీ. త్వరగా కంప్లీట్ అయిపోతే త్వరగా చదివేసుకుంటారు, అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి అనే కాన్సెప్ట్ తోనే మిమ్మల్ని హరీ చేస్తున్నాను. కానీ నాకు వచ్చే బెనిఫిట్ అయితే ఏం లేదు. మీ క్లాసెస్ చెప్పి కూర్చునే అంత లేదు అక్కడ. సరేనా? సో అదర్స్ లో ఏమేమి వస్తాయి? హెచ్ఐవి అండ్ సిఫిలిస్. సో విల్ మూవ్ టు ద రుబెల్లా. రుబెల్లాలో ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ జర్మన్ మీజిల్స్ ఆర్ థర్డ్ డే మీజిల్స్. రుబెల్లా కి అదర్ నేమ్ ఏంటి? ఆల్సో నోన్ యాజ్ జర్మన్ మీజిల్స్ ఆర్ థర్డ్ డే మీజిల్స్. Viral symptoms you can notice here because it is a viral infection. Toxoplasmosis అనేది protozoal infection. Here rubella is a viral infection. You can notice the low fever, running nose. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితేనేమో మనకి హై టెంపరేచర్ ఉంటుంది, వైరల్ ఇన్ఫెక్షన్ అయితే లో టెంపరేచర్ ఉంటుంది. ఓకే, సో హియర్ యూ కెన్ నోటీస్ ద లో ఫీవర్ ఇన్ rubella and running nose. So rubella also known as German measles or third day measles. అదర్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందమ్మా, కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? ఇంకా టాట్స్ కంప్లీట్ అవ్వలేదు. సో వి విల్ డిస్కస్ దట్ ఆల్సో. కెన్ ఐ చేంజ్? So clinical triad of rubella. What are the clinical triads here? Deafness, cardiac defect, congenital cataract. Okay, deafness, cardiac defect and congenital cataract. CDC classification తెలుసా? ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది డిసీజెస్ కోసము. అది క్లాస్ నేను జస్ట్ మీకు నిమోనిక్ ఇచ్చాను. రుబెల్లాలో సిడిసి అని గుర్తుపెట్టుకుంటే, సి అంటే కార్డియాక్ డిఫెక్ట్, డి అంటే డెఫ్నెస్, కంజనైటల్ క్యాటరాక్ట్. ఓకే, సిడిసి క్లాసిఫికేషన్ అని ఉంటుంది, ఒకసారి గూగుల్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. And diagnosis is positive IgM confirmative test. Okay, here also confirmative test is IgM and management is no treatment for rubella. ఒక్కసారి రుబెల్లా
వచ్చింది మదర్ కి అని అంటే దే హ్యావ్ టు గో ఫర్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే, సో ప్రెగ్నెన్సీ అనేది టెర్మినేట్ చేయాలి. ఎలా? ఎంటీపీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. క్వశ్చన్ అడుగుతారు అని అంటే వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ రుబెల్లా అని అడుగుతారు. ఇస్ దర్ ఎనీ ట్రీట్మెంట్ ఫర్ రుబెల్లా? నో, నో ట్రీట్మెంట్ అని ఇస్తారు. ఆప్షన్ లో ఒక 2-3 డ్రగ్స్ ఇస్తారు. ఓకే, వాన్కోమైసిన్, ఎసైక్లోవిర్, ఓకే, సెఫ్ట్రియాక్సిన్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తారు. నో ట్రీట్మెంట్ అని ఇస్తారు. హియర్ రుబెల్లా డజంట్ హ్యావ్ ఎనీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్. డైరెక్ట్లీ వి విల్ గో విత్ ద ఎంటీపీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ మదర్ కి రుబెల్లా వచ్చింది అని అంటే ట్రీట్మెంట్ రెజిమెన్ ఉంటుంది 2 months 6 months. ఓకే, సో ఆ 2-3 months లో వాళ్ళు మెడిసిన్ యూజ్ చేయాలి. మళ్ళీ 1 year వరకు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోకూడదు. అలా ఉంటుంది ట్రీట్మెంట్ రెజిమెన్ అనేది. బట్ కంటిన్యూషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది హైలీ ఇంపాసిబుల్. డైరెక్ట్లీ వి విల్ గో విత్ ద మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. క్లియర్ ఇట్ ఈస్? ఎస్, ఇంపార్టెంట్. రుబెల్లాకి ట్రీట్మెంట్ ఉందా లేదా అనేది యూ షుడ్ బి క్లియర్. ఓకే, హియర్ డైరెక్ట్లీ వి విల్ గో విత్ ద మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇట్స్ క్లియర్? Toxoplasmosis is caused by Toxoplasmosis gondii. What is the confirmative test of toxoplasmosis? IG. What is the weight of macrosomia baby? Macrosomia. ఎప్పుడో విన్నట్టుంది, ఎక్కడ చూసినట్టుంది అనిపిస్తుందా? మ్యాక్రోసోమియా గ్రేటర్ దాన్ 4 kgs. బేబీ వెయిట్ అనేది 4 kgs అబౌవ్ ఉంటే మ్యాక్రోసోమియా బేబీ అంటారు. ఇప్పుడే చెప్పానా మీ క్లాసు? ఎప్పుడో చెప్పానా? మీకు అవ్వలేదా? అక్కడ ఇక్కడ కలిపేస్తుంది. సారీ. సో ఇక్కడ సైటోమెగాలో వైరస్ కాజిటివ్ ఆర్గానిజం ఏంటి? హ్యూమన్ హెర్పెస్ వైరస్ 5, CMV HHV5. ఓకే, సైటోమెగాలో వైరస్ is caused by the human herpes virus 5. ఓకే, హ్యూమన్ హెర్పెస్ వైరస్ 5. సైటోమెగాలో వైరస్ అంటే CMV అనేది caused by the HHV5. ఓకే, and here most commonly occur in during pregnancy time లోనే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. క్లినికల్ ట్రయల్ ఏంటి? హెపటోస్ప్లినోమెగాలీ, జాండీస్, పెటికే. ఓకే, దీస్ ఆర్ ద క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ సైటోమెగాలో వైరస్. ఇక్కడ ఏంటి అని అంటే హెపటోస్ప్లినోమెగాలీ. సో లివర్ స్ప్లీన్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. దట్ లీడ్స్ టు బి జాండీస్. ఓకే, జాండీస్ వస్తుందా లేదా? లివర్ ఎన్లార్జ్ అవుతుంది అని అంటే ఎస్, ఆర్బీసీ డిస్ట్రక్షన్ అనేది అవుతుంది. బిలిరూబిన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. ఎస్ ఆర్ నో? ఎస్, బిలివర్డిన్ అనేది బిలిరూబిన్ గా కన్వర్ట్ అవ్వదు. దట్ లీడ్స్ టు బి జాండీస్ అండ్ పెటికే. సో దీస్ ఆర్ ద క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ వాట్? cytomegalovirus. Cytomegalovirus is caused by HHV5, human herpes virus 5. Toxoplasmosis is caused by Toxoplasmosis gondii. What is the clinical triad of rubella? CDC. Clinical triad CDC. C stands for cardiac defect. D అంటే deafness. ఇంకొక C అంటే congenital cataract. ఇక్కడ సైటోమెగాలోవైరస్ కి క్లినికల్ ట్రయల్ ఏంటి? హెపటోస్ప్లినోమెగాలీ, జాండీస్ అండ్ పెటికే. సో పెటికే సైజ్ ఎంత ఉంటుంది? పెటికే, పర్పురా, ఎకిమోసిస్, అండర్ స్కిన్ బ్లీడింగ్ లో టైప్స్. నేను సైజెస్ కూడా చెప్పాను, డాట్స్ వేసాను. ఏమన్నా గుర్తుందా? లెస్ దాన్ 2 mm. ఓకే, అదే పర్పురా అయితే 2 to 10 mm. ఎకిమోసిస్ మోర్ దాన్ 10 mm. వెరీ గుడ్. చేంజ్ అయినా? వెరీ గుడ్. ఆన్లైన్ సో చేంజ్ అయినా?
డయాగ్నోసిస్, హౌ కెన్ యూ డయాగ్నోస్ నాట్ అంటే ఏంటి? న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ ఆమ్నియోసింథసిస్ ద్వారా చేస్తాము. ఓకే, ఈ ప్రాసెస్ అని డయాగ్నోసిస్ ఎలా జరుగుతుంది? త్రూ ఆమ్నియోసింథసిస్. నాట్ ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు. ఓకే, నాట్ ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నాట్ అంటే న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈ సిఎంవి పిసిఆర్. పిసిఆర్ అంటే ఏంటి? ఆర్టీపీసీఆర్ విన్నారా? ఎస్, ఆర్టీపీసీఆర్ అంటే ఏంటి? సిఎంవి పిసిఆర్ అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఓకే, సైటోమెగాలో వైరస్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. హియర్ బెస్ట్ స్పెసిమెన్ ఏంటి అని అంటే యూరిన్ తీసుకుంటారు. అదే ఆర్టీపీసీఆర్ లో అయితే థ్రోట్ స్వాబ్ తీసుకుంటారా లేదా? ఎస్. సో ఇక్కడ ఏంటి అని అంటే సిఎంవి పిసిఆర్ లో మెయిన్ గా యూరిన్ శాంపిల్ అనేది బెస్ట్ శాంపిల్ టు డిటెక్ట్ ద cytomegalo virus. It is caused by what? Human herpes virus 5, CMV HHV5. Anandi CMV HHV5. మేనేజ్మెంట్ ఈస్ ఫస్ట్ ట్రైమిస్టర్. బేబీ ఒక మదర్ ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఉన్నారు అని అంటే ఎంటీపీకి వెళ్తాం. లేదు ఫస్ట్ ట్రైమిస్టర్ దాటిపోయింది, ఆర్గనోజెన్సిస్ కంప్లీట్ అయిపోయింది అని అంటే then we will go with the medical management, that is ganciclovir and valganciclovir. Okay, it is a viral infection, so that is the reason we will start with the retroviral therapy, ganciclovir and valganciclovir. Okay, ganciclovir and valganciclovir. Toxoplasmosis లో ఏ డ్రగ్ యూస్ చేస్తాం ప్రివెన్షన్ కోసం? ఎస్టీ స్పైరామైసిన్. సిఎంబి అర్థం కాదా? సైటోమెగాలో వైరస్ ఏం చెప్పా? పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఏసీ ఒకసారి పిలవండి రా, ఏసీ ఆన్ చేస్తా. ఇక్కడ ఉందా మనకి రిమోట్? ఆన్ చేయండి. కట్టప్ప సార్, మీ పేరు కట్టప్ప ఈ రోజు నుంచి. కట్టప్ప సురేషా కదా మీరు? రిమోట్ తో పని లేదంటారా? Completed? Can I change? సో నెక్స్ట్ వన్ ఇస్ హెర్పస్ సింప్లెక్స్ వైరస్ అనేది జెనటల్ హర్బ్స్ ఉంటాయి, ఓరల్ హర్బ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఓరల్ అంటే ఓరల్ లో మనకి అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. జెనటల్ హర్బ్స్ అంటేనేమో మనకి జెనటల్ రీజియన్ లో లీజన్స్ అనేవి వస్తాయి, పుండులాగా ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే హెర్పస్ సింప్లెక్స్ వైరస్ HHV1 will cause the oral herpes. Oral herpes అనేవి caused by the HHV1. జెనటల్ హెర్ప్స్ ఏమో HHV2. హ్యూమన్ హెర్పస్ వైరస్ చూసాం కదా ఇందాక, HHV5. సైటోమెగాలో వైరస్ లో HHV5 ఉందా? ఎస్. అందులో ఇంకొక ఫస్ట్ టైప్ ఏమో కాస్ ఓరల్ హెర్ప్స్, సెకండ్ టైప్ ఏమో జెనటల్ హెర్ప్స్ ని కాస్ చేస్తుంది. క్లియర్? And clinical features are like vesicular ulcerative skin lesion, CNS central nervous system involvement, septicemia you can notice in herpes simplex virus. Okay, oral herpes is caused by the HHV1, genital herpes is caused by the HHV2. నేను ముందే చెప్పాను మా టార్చ్ ఇన్ఫెక్షన్స్ లో మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కంటే కొంచెం బియాండ్ వెళ్ళింది. స్వప్న యాక్చువల్ గా నాట్ నెసెసరీ, బట్
So can I change? Shrikant, please focus on content, and it is not a platform to tell all the personal information and all. మీకేమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటే ఐ విల్ ఆన్సర్ యూ. Can I change? So diagnosis, Tesnac smear, viral smear. Okay. How can you diagnose this herpes simplex virus, Tesnac smear, and viral culture? Management mainly cesarean section. Okay. ఒకవేళ genital herbs ఉన్నాయనుకోండి, through genital herbs నార్మల్ వెజైనల్ డెలివరీ జరిగినప్పుడు బేబీకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హియర్ వి విల్ ప్రిఫర్ విత్ ద సిజేరియన్ సెక్షన్ అండ్ అవాయిడ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇఫ్ యాక్టివ్ అల్సరేషన్ ఆన్ బ్రెస్ట్. బ్రెస్ట్ పైన యాక్టివ్ అల్సరేషన్ అంటే ఒక పుండు ఏర్పడి ఒక లీజన్ ఏర్పడి దాని నుంచి సిక్రేషన్స్ వస్తున్నాయి అని అంటే వీ షుడ్ నాట్ గో ఫర్ ద బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే. అండ్ ట్రీట్మెంట్ ఈస్ ఎసిక్లోవిర్. Tesnac smear, TZ, Tesnac smear. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ డయాగ్నోసిస్ లోని మనము శాంపిల్ అనేది లీజన్ నుంచి తీసుకుంటాం, తీసుకొని టెస్ట్ కు పంపిస్తాం. ఆ టెస్ట్ ఏంటి అన్నది కూడా ఇప్పుడు అంత అవసరం లేదు మనకి. ఓకేనా? ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు జిఎన్ఎం సిలబస్, సో డోంట్ గో బియాండ్. మన లీజన్స్ ఉంటాయి కదా, లీజన్స్ నుంచి శాంపిల్ తీసుకొని ఆ టెస్ట్ చేస్తారు, టెస్నాక్ స్మియర్ అంటారు. పాప్స్మియర్ వేర్, అది మనం సర్విక్స్ నుంచి తీసుకుంటాం కదా. అలాగే ఇప్పుడు ఒక పుండు అయింది అనుకోండి, ఆ పుండు నుంచి కొంచెం శాంపిల్ తీసుకొని టెస్ట్ కి పంపిస్తారు, దాన్ని టెస్నాక్ స్మియర్ అంటారు. డన్. చేంజ్ అయినా So next we are moving to the congenital syphilis. It is caused by the Treponema pallidum. It is also known as, it is belongs to spirochetes. Treponema pallidum, spirochetes అనేవి బ్యాక్టీరియా. ఓకే, స్పైరోచిట్ అనేది బ్యాక్టీరియా. And prevention, how can you prevent? To prevent this vertical transmission, penicillin is the drug of choice here. Okay, to prevent this syphilis. Syphilis అనేది women's లో very common. Yes or no? As one of the sexually transmitted disease, so most of the people may cross with this condition. So to prevent that, we can go with the penicillin. కానీ కొంతమంది ప్రివెంట్ చేయాలని చెప్పేసి పెన్సిలిన్ ఎక్సెసివ్ గా తీసుకుంటారు. That leads to be complication. Even that complication is like Jerisch-Echmeier reaction. Okay, Jerisch, repeat all, Jerisch-Echmeier reaction. సో ఎందుకు అని అంటే పెన్సిలిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్ ఇది. సిఫిలిస్ అనేది చాలా ట్రెండింగ్ ప్రాబ్లమ్. ఎస్ ఆర్ నో? సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లో సిఫిలిస్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది పీపుల్ కి. హియర్ టు ప్రివెంట్ దట్, వాట్ ఈస్ ద డ్రగ్ హియర్? పెన్సిలిన్. పెన్సిలిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కాంప్లికేషన్ వస్తుంది. ఏంటిది అది? Jerisch-Echmeier రియాక్షన్. అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మేక్ ఇట్ యాజ్ ఏ ఇంపార్టెంట్. Okay, to prevent vertical transmission of syphilis. Syphilis అనేది vertical transmission, baby mother నుంచి babyకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి to prevent that, what we will do, we will go with the penicillin. సో పెన్సిలిన్ ఇవ్వడం వల్ల, ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల కాంప్లికేషన్ ఏంటి అని అంటే Jerisch-Echmeier రియాక్షన్. కోల్డ్ స్ట్రెస్ లో టెంపరేచర్ ఎంత? 36 to 36.4. What is the main source of heat loss, heat production in newborn baby? Brown fat oxidation. Where brown fat is mostly available?
nape of neck ante back, okay, back lo, and axilla, groin, major blood vessels and adrenal gland. Okay, change hai na? No. What is the causative organism for toxoplasmosis? Toxoplasmosis gondii. And next one is rubella, also known as German measles or third day measles. Herpes simplex virus 5 will cause which condition? Cytomegalovirus. So can I change? Newborn to HIV positive mother. Okay, newborn to HIV positive mother. సో ఇక్కడ ఏంటి, హెచ్ఐవి అనేది సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అనేది డబల్ స్టాండర్డ్. డి స్టాండ్స్ ఫర్ డిఎన్ఏ, డి స్టాండ్స్ ఫర్ డబల్ స్టాండర్డ్. అండ్ ఇక్కడ వర్టికల్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది అంటే మదర్ నుంచి బేబీకి ఎంత పర్సెంటేజ్ మీన్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది యుట్రస్ లో, బేబీ యుట్రస్ లో ఉన్నప్పుడు త్రూ ప్లాజెంటా ద్వారా 30% అనేది స్ప్రెడ్ అవుతుంది బేబీకి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డ్యూరింగ్ బర్త్ త్రూ ద జెనెటల్ కాంటాక్ట్ 60%. నార్మల్ వెజైనల్ డెలివరీ చేస్తే బేబీకి, ఒకవేళ మదర్ కి హెచ్ఐవి పాజిటివ్ అయితే నార్మల్ వెజైనల్ డెలివరీలో 60% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి బేబీకి హెచ్ఐవి రావడానికి. క్లియర్? ఎస్. And next one is after birth through breastfeeding 10% of chances to having of this vertical transmission. అరే కొంచెం వాటర్. Can I change? ఒక పని చేయండి, 2 చేతులతో రాయడం ప్రాక్టీస్ చేయరాదండి. ఏంటండి? ఏమన్నారు సురేష్ గారు? ఏంటండి? నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను శ్రీకాంత్. జస్ట్ నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను, జస్ట్ వెయిట్. సో read out the question and tell me the answer. During delivery maximum mention చేశాం కదా, సో ఆన్సర్ ఏంటి? మనకి అక్కడ క్వశ్చన్ చదవాలి, మాక్సిమం రిస్క్ అని ఇచ్చాం కదా, సో అప్పుడు మనకి డ్యూరింగ్ డెలివరీ. క్వశ్చన్ రాసి జస్ట్ ఆన్సర్ రాయండి, ఆప్షన్స్ కూడా రాయకండి. వెరీ గుడ్. ఆన్లైన్, ఆఫ్లైన్ ఈవెన్. అంటే వాళ్ళు మనకి చాలా దూరంగా ఉన్నారు కదా, కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద. మీరు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ నా ఎక్స్ప్రెషన్స్ అనేవి సింక్ అవుతాయి, బట్ ఆన్లైన్ లో వాళ్ళు కాదు కదా.
Can I change? So next one is risk factors, high maternal viral load. ఈ వైరల్ లోడ్ ఆర్ఎన్ఏ కంటెంట్ అనేది మదర్ లో ఎక్కువ ఉన్నప్పుడు దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు బి వర్టికల్ ట్రాన్స్మిషన్. ఓకే, ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ? హై మ్యాటర్నల్ వైరల్ లోడ్ ఈస్ మోస్ట్ కామన్ అండ్ లెస్ CD4 కౌంట్ అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్ ప్రొలాంగ్డ్ లేబర్. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. త్రూ నార్మల్ వెజైనల్ డెలివరీ దేర్ ఆర్ 60% ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో డెలివరీ అనేది డిలే అవుతుంది అని అంటే వైరల్ లోడ్ అనేది బేబీలో కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ ద థింగ్ హియర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. సో కెన్ ఐ చేంజ్? చేంజ్ చేసేస్తా. CD4 కౌంట్ అంటే మనము ఇమ్యూనిటీని చెప్పండి. అవి టీ హెల్పర్ సెల్స్ వేరు, అవంతా ఇమ్యూనాలజీలో వస్తుంది మీకు. ఓకేనా, ఇమ్యూనాలజీలో మీకు డిస్కస్ చేస్తారు. ఇక్కడ మనకు మెయిన్ గా ఏంటి అని అంటే ఇమ్యూనిటీ అనేది డౌన్ అయిపోతుంది కదా హెచ్ఐవి పేషెంట్స్ లో. CD4 సెల్స్ అనేవి ఒక ఇమ్యూనిటీ సెల్స్ అన్నట్టు, మన బాడీలో ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే సెల్స్. సో ఈ కౌంట్ అనేది ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతుంది. ఎందుకు అని అంటే మనకి మన బాడీలో DNA RNA రెండు ఉంటాయి కదా. సో ఇక్కడ DNA ఉంటుంది కదా, డిఎన్ఏని రీప్లేస్ చేస్తుంది ఈ హెచ్ఐవి ఆర్ఎన్ఏ రీప్లేస్ చేసేసి మన బాడీలో అడ్జస్ట్ అయిపోయి మన బాడీలో ఉన్న సెల్స్ అనే వాటిని డౌన్ చేస్తుంది. ఇదంతా కొంచెం పెద్ద ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ హెచ్ఐవి. సో అకార్డింగ్ టు WHO 4 stages ఆర్ దేర్. ఓకే, 4 stages ఉంటాయి. స్టేజెస్ క్లినికల్ ఫీచర్స్ ని స్టేజెస్ వైడ్ గా డివైడ్ చేశారు. ఓకేనా, అకార్డింగ్ టు WHO. ఒక బేబీకి హెచ్ఐవి పాజిటివ్ ఉంటే ఎలాంటి క్లినికల్ ఫీచర్స్ చూడొచ్చు? బేబీకైనా మదర్ కైనా ఎవరికైనా హెచ్ఐవి పాజిటివ్ అయితే ఎలా మనం క్లినికల్ ఫీచర్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు? ఫస్ట్ స్టేజ్ 1. స్టేజ్ 1 లో ఎలా ఉంటారు అని అంటే అసిమ్టమాటిక్ ఉంటారు, జనరలైజ్డ్ లింఫెడినోపతి ఉంటుంది. ఓకే, జనరలైజ్డ్ లింఫెడినోపతి ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ లో మామూలుగా ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత? ఏజ్ కి 10 years. సో ఈ 10 years 10 years ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 10 years ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ లో బేబీ అనే వాళ్ళు అసిమ్టమాటిక్, సిమ్టమ్స్ ఏమి కనిపించవు. అండ్ జనరలైజ్డ్ లింఫెడినోపతి, లింఫ్ నోడ్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి. ఎందుకు అని అంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ కదా. లింఫ్ నోడ్స్ అనేవి ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తాయి. సో ఒక ప్రాబ్లం వచ్చింది బాడీలో కంటే ఆటోమేటిక్ గా రియాక్షన్ స్టార్ట్ అయిపోయి లింఫెడినోపతి అనేది వస్తుంది. కెన్ ఐ చేంజ్? హైపోగ్లైసిమియా అవ్వలేదు కదా మీకు? బ్రష్ ఫీల్డ్ స్పాట్స్ ఏ కండిషన్ లో చూస్తాం? బ్రష్ ఫీల్డ్ స్పాట్స్, డౌన్ సిండ్రోమ్. సింగిల్ పామర్ స్ట్రైట్ క్రీజెస్, డౌన్ సిండ్రోమ్. బ్లూ స్క్లీరా, ఆస్టియోజెనసిస్ ఇంపర్ఫెక్టా. టార్టికోలిస్, వైరీ నెక్, ఆల్సో నోన్ as వైరీ నెక్. అంటే ఏంటి? వేర్ ఇస్ యువర్ sternocleidomastoid muscle? Yes, tight and shortness of sternocleidomastoid muscle. Can I change? సో స్టేజ్ 2 లో హెపటోస్ప్లీనోమెగాలీ ఉంటుంది, పెర్సిస్టెంట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఓరల్ క్యాన్సర్, parotid gland enlargement, herpes zoster. It is an painful lesion present. Okay, herpes zoster అనేది painful lesion. హెపటోమెగాలీ అండ్ స్ప్లీనోమెగాలీ. ఫస్ట్ ఏమో మనము
ఫస్ట్ స్టేజ్ లో ఓన్లీ లింఫెడినోపతి చూసాము. ఇక్కడ హెపటోన్ స్ప్లీనోమెగాలీ, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్ అండ్ లివర్ యూ కెన్ నోటీస్, అండ్ పర్సిస్టెంట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఓరల్ క్యాన్సర్, herpes zoster, parotid gland enlargement. సెకండ్ స్టేజ్ లో ఈ క్లినికల్ మానిఫెస్టేషన్స్ చూస్తాం మనం. ఓటోలానిస్ సైన్ అండ్ బ్యాడ్లోస్ సైన్ ఏ కండిషన్ కోసం యూజ్ చేస్తారు? హిప్ డిస్లోకేషన్. హిప్ డిస్లోకేషన్ లో ఓటోలానిస్ సైన్ అండ్ బ్యాడ్లోస్ సైన్ యూజ్ చేస్తారు. బాబిన్స్కై రిఫ్లెక్స్ ఎప్పుడు డిసపియర్ అవుతుంది? 1 year. యాక్చువల్ గా 6 months, బట్ 1 year టైం వరకు యూ కెన్ వెయిట్. లండన్ రిఫ్లెక్స్ 2 years, 24 months. లాండో రిఫ్లెక్స్, రైట్? ఐపీఎల్ గుర్తుందా? పెరెస్ రిఫ్లెక్స్. ఎల్ అంటే ఐపీఎల్, పి అంటే పెరెస్ రిఫ్లెక్స్, ఎల్ అంటే లంబార్ లార్డోసిస్. ఎస్ ఆర్ నో? పెరెస్ రిఫ్లెక్స్ లో బేబీని ఇట్లా హోల్డ్ చేసినప్పుడు నెక్ ఎక్స్టెండ్ అవుతుంది, హిప్ అనేది ఎలివేట్ అవుతుంది, మధ్యలో నడ్డ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో దాన్ని లంబార్ లార్డోసిస్ అంటారు. కేటీఆర్ కైపోసిస్. టీ అంటే థొరాసిక్, స్పైన్ అనేది ఎలివేట్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, అంటే గూని. లార్డోసిస్ అంటే లార్డోసిస్ లంబార్, ఎల్పర్ లార్డోసిస్, ఎల్పర్ లంబోసాక్రల్ రీజియన్ లో కర్వేచర్ అంటే ఇట్లా సి షేప్ లాగా ఏర్పడుతుంది. మర్చిపోయారు అప్పుడే. స్కోలియోసిస్ లాటరల్ సైడ్ అనేది కర్వేచర్ వస్తుంది. And next one is the stage 3 chronic diarrhea, oral candidiasis, pulmonary TB, anemia, unexplained malnutrition. సో మీరు ఫస్ట్ సెకండ్ స్టేజ్ ని థర్డ్ స్టేజ్ ని ఒకసారి కంపేర్ చేయండి. ఫస్ట్ స్టేజ్ లో మనము అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చూసాం. ఎస్ ఆర్ నో? ఇక్కడికి వచ్చేసరికి రెస్పిరేటరీ లెటర్ ఏముంది? పల్మనరీ టీబీ ఉంది, నిమోనియా ఉంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ మనం ఇంకేం చూడొచ్చు? అక్కడ ఓరల్ క్యాన్సర్ ఉంది, ఇక్కడ ఓరల్ క్యాండిడియాసిస్ ఉంది. ఓకే, ఓరల్ క్యాండిడియాసిస్ ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ కాస్డ్ బై ద ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇట్ ఈస్ క్రోనిక్ డయేరియా. క్రోనిక్ డయేరియా అంటే సిన్స్ లాంగ్ బ్యాక్ షీ హ్యాస్ ద డయేరియా, వాటరీ స్టూల్ ఉంటుంది, దట్ లీడ్స్ టు బి unexplained malnutrition, that leads to be anemia. Yes or no? ఎక్కువ రోజులు డయేరియా వచ్చింది అనుకోండి, తిన్నదంతా బయటకు వెళ్ళిపోతుంది, మాల్న్యూట్రిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదా? ఎస్ ఆర్ నో? మాల్న్యూట్రిషన్ చెప్పానా మీకు? నెక్స్ట్ సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే కంపేర్ చేసుకోండి. ఫస్ట్ స్టేజ్ లో మీకు రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఉంటాయి. సెకండ్ అందులో ఓరల్ క్యాన్సర్ ఉంటుంది, ఇక్కడ ఓరల్ క్యాండిడియాసిస్ ఉంటుంది, ఇక్కడేమో పల్మనరీ టీబీ ఉంటుంది, నిమోనియా ఉంటుంది. ఓకే, క్రోనిక్ డయేరియా అనేది ఉంటుంది. సో క్రోనిక్ డయేరియా ఉంటే ఆల్మోస్ట్ మీరు ఎనీమియా చూడొచ్చు, అన్ఎక్స్ప్లెయిన్ మాల్న్యూట్రిషన్ కూడా ఉంటుంది. ఓకే, అంతా ఇంటర్ లింక్ ఉంటుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ లైక్ దిస్. చేంజ్ అయినా నెక్స్ట్ వన్ ఈ స్టేజ్ 4. స్టేజ్ 4 వచ్చేసరికి ఈసోఫేజియల్ క్యాండిడియాసిస్. థర్డ్ స్టేజ్ లో ఎలా ఉంది? ఓరల్ క్యాండిడియాసిస్. ఓరల్ నుంచి ఇన్ఫెక్షన్ అనేది ఈసోఫేగస్ కి స్ప్రెడ్ అయిపోయింది. ఎక్స్ట్రా పల్మోనరీ టీబీ అనేది థర్డ్ స్టేజ్ లో ఓన్లీ కన్ఫైన్ టు ద లంగ్స్. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఏమవుతుందంటే అదర్ దాన్ లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, అంటే అదర్ ఇంటర్నల్ బాడీస్ కూడా టీబీతో ఎఫెక్ట్ అవుతాయి. అండ్ నిమోనియా, ఓకే, అండ్ సివియర్ మాల్న్యూట్రిషన్, అక్కడ అన్ఎక్స్ప్లెయిన్ మాల్న్యూట్రిషన్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో క్రోనిక్ డయేరియా ఉంటే ఆబ్వియస్లీ సివియర్ మాల్న్యూట్రిషన్ అనేది కన్ఫర్మ్. ఎస్ ఆర్ నో? ఎస్. అండ్ కెపోసిస్ సార్కోమా ఇంపార్టెంట్. ఓకే, కెపోసిస్ సార్కోమా అడుగుతారు. ఇన్ విచ్ కండిషన్ యూ కెన్ నోటీస్ ద కెపోసిస్ సార్కోమా అని అడుగుతారు. సో హెచ్ఐవి లో వి విల్ నోటీస్ దిస్ కైండ్ ఆఫ్ క్యాన్సర్. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సార్కోమా ఇది. అండ్ హెచ్ఐవి ఎన్సెఫలైటిస్, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది.
కెపోసిస్ సార్కోమా అనేది క్యాన్సర్. సార్కోమా, ఓమా అంటే ఎన్లార్జ్మెంట్, అబ్నార్మల్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది అబ్నార్మల్ ప్రొలిఫరేషన్ ఆఫ్ ది సెల్స్. పోస్టమ్ బేబీలో వర్నిక్స్ క్యాసియోసా absent, present, abundant. Absent. లానిగో అంటే ఏంటి? ఫైనీ డౌనీ హెయిర్, ఫైన్ డౌనీ హెయిర్ కదా. వెన్ ఇట్ విల్ డిసపియర్? 32 weeks of gestational age. Perla pupil, E stands for equal, R అంటే reactive to light, A అంటే accommodation. Red reflex, is it రెడ్ రిఫ్లెక్స్ అనేది నార్మల్. ఐస్ అనేవి రెడ్ కలర్ లో ఒక డార్క్ రూమ్ లోకి వెళ్ళి మనం ఆప్థాల్మోస్కోపీతో చెక్ చేసినప్పుడు 50 సెంటీమీటర్స్ అవే ఉండాలి. చైల్డ్ కి చెక్ చేసినప్పుడు మనకి ఐస్ లో రెడ్ కలర్ ఉంది అని అంటే నార్మల్, లేదు అని అంటే ఏం కండిషన్ అది? కంజెనైటల్ క్యాట్రాక్ట్. ఓకేనా? చేంజ్ అయినా. So next we are moving to the diagnosis. So diagnosis లో సెల్ కౌంట్ ఎలా ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద బేబీ. ఓకే, సో ఇక్కడ లెస్ దాన్ 11 months బేబీ అనుకోండి. సో కౌంట్ అనేది లెస్ దాన్ 1500 millimeter cube ఉంటుంది. 12 to 35 months ఉంటే లెస్ దాన్ 750 millimeter per cube. 36 to 59 months ఉంటే లెస్ దాన్ 350 millimeter cube. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఇది మంత్స్ కాదు ఇయర్. ఓకే, ఇక్కడ ఇయర్స్ రాసుకోండి. లెస్ దాన్ 200 millimeter per cube. ఇది డిపెండ్స్ ఆన్ ఏజ్. CD4 సెల్ కౌంట్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఏజ్ ని బట్టి CD4 సెల్ కౌంట్ అనేది డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. చిన్నప్పుడు CD4 కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. లెస్ దాన్ 11 months ఉంటే వాటర్ ఇవ్వరా కొంచెం. సో ఇక్కడ ఏంటి? CD4 సెల్ కౌంట్ అనేది ఏజ్ ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, బేబీ ఏజ్ అనేది 11 months బిఫోర్ అయితే, 1 year కి బిఫోర్ అంటే 11 months బిఫోర్ అయితే 1500 millimeter cube ఉంటుంది. లెస్ దాన్ 12 to 35 months ఏజ్ మధ్యలో ఉన్నారు అని అంటే లెస్ దాన్ 750. 36 to 59 months బిట్వీన్ ఉన్నారు ఏజ్ అని అంటే CD4 సెల్ కౌంట్ అనేది లెస్ దాన్ 350 ఉంటుంది. ఓకే, ఒకవేళ 5 years అబౌవ్ ఉంది ఏజ్ అంటే బేబీకి, అప్పుడు CD4 సెల్ కౌంట్ ఎంత ఉంటుంది? లెస్ దాన్ 200 millimeter per cube ఉంటుంది. ఓకేనా? ఇఫ్ బేబీ హ్యాస్ ఎఫెక్టెడ్ విత్ దిస్ HIV. కెన్ ఐ చేంజ్? నో స్టిల్? yes. So serological test. Okay, next serological test in that ELISA and Western blot, HIV, PCR. So these are all the tests we are used to detect the HIV antibody. కెపోసిస్ సార్కోమా అంటే ఓరల్ అల్సర్స్ వస్తాయి. ఓకే, ఓరల్ అల్సర్ వచ్చి ఓరల్ ఎఫెక్ట్ అయ్యి ఇంటర్నల్ గా కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది కెపోసిస్ సార్కోమా అంటే. ఒకసారి మీరు గూగుల్ చేయండి, మీకు పిక్చర్ వస్తుంది. మీ దగ్గర ఎవరి దగ్గర టార్గెట్ హై బుక్ ఉంటే ఒకసారి అందులో చూడండి, యూ కెన్ సీ దట్ పిక్చర్. మణినాగా, ఇట్స్ క్లియర్? Earliest to appear reflex, swallowing. Earliest to disappear, rooting. When rooting reflex start disappear?
4 weeks of life. When it will completely disappear? 1 year. స్టార్ట్ 4 weeks. స్టార్ట్ అవుతుంది కానీ కంటిన్యూ అవుతుంది 1 year వరకు. 1 year తర్వాత కంప్లీట్ గా డిసపియర్ అవుతుంది. గుడ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. కెన్ ఐ చేంజ్? So next one is management. Here we will go with the antiretroviral prophylaxis for baby. బేబీకి ఏమి ఇస్తాము అని అంటే నెవిరెపిన్ అనే డ్రగ్ ఇస్తాం. ఇట్ ఈస్ అన్ సింగిల్ మోస్ట్ డ్రగ్. ఓకే, ఈ ఒక్క డ్రగ్ ఇస్తే బేబీ విల్ బి ఓకే విత్ ద హెల్త్. ఓకే, హెచ్ఐవి అనేది కంట్రోల్ అవుతుంది అండ్ యూ కెన్ ప్రివెంట్ ద వర్టికల్ ట్రాన్స్మిషన్. ఎలా? విత్ ఇన్ 72 hours లో ఇస్తేనే వర్టికల్ ట్రాన్స్మిషన్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, బియాండ్ 72 hours తర్వాత ఇస్తే ఇట్ విల్ నాట్ వర్క్. మల్టిపుల్ డోసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ సింగిల్ డోస్ నెవిరెపిన్ ఈజ్ ఇనఫ్ టు ప్రివెంట్ వర్టికల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి. క్లియర్? సో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? విత్ ఇన్ 72 hours and only 2 mg. 2 mg you have to give. And Zidovudine. Next one is Zidovudine. Zidovudine. అంతే. ఓకే, మిమ్మల్ని మెయిన్ గా క్వశ్చన్ ఏం అడుగుతారంటే వాట్ ఈస్ ద సింగిల్ మోస్ట్ డ్రగ్ టు ప్రివెంట్ వర్టికల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి అని అడుగుతారు. ఓకే, మెయిన్ ఛాన్సెస్ ఆర్ దేర్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సింగిల్ మోస్ట్? ఎందుకు అని అంటే మనం రిపీటెడ్ డోసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క డ్రగ్ ఇస్తే ఇట్ ఈస్ ఇనఫ్ టు ప్రివెంట్ ద వర్టికల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి. విత్ ఇన్ 72 hours you have to be administer. ఓకే, ఒకవేళ బియాండ్ 72 hours అంటే ఇట్ విల్ నాట్ బి దట్ మచ్ ఎఫెక్టివ్. ఓరల్ ఎలా ఇస్తారు న్యూ బోర్న్ బేబీస్ కి? ఐవి ఇస్తారు మాక్సిమం. అమ్మా ఐవి, ఓరల్ ఇవ్వరు న్యూ బోర్న్ బేబీస్. టాబ్లెట్స్ ఎలా ఇస్తాము? కష్టంగా. నో నో నో, ఇంజెక్షనే ఇస్తాము. ఓకేనా? టైం 7 అయిందా? 7:10 అమ్మా. దిస్ వన్ ఏంటి అని అంటే నెవిరెపిన్ అనేది సింగిల్ మోస్ట్ డ్రగ్. ఇట్ విల్ ప్రివెంట్ ద వర్టికల్ ట్రాన్స్మిషన్. ఎంత టైంలో ఇవ్వాలి అంటే విత్ ఇన్ 72 hours లోనే ఇవ్వాలి. తర్వాత ఇచ్చాము అని అంటే ఎఫెక్టివ్నెస్ అనేది అంత ఎక్కువగా ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ we will give within the 72 hours after the birth. And how much dose we have to give? 2 mg. Clear? IV. No ma, only IV. మీరు ఇంజెక్షన్స్ కానీ అలాంటివి చేయకూడదు న్యూ బోర్న్ బేబీస్ కి. ఓకే, హెచ్ఐవి కాబట్టి అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి అంటే ఇస్తాము, బట్ ఐఎం మాత్రం ప్రిఫర్ చేయము, ఐవీనే ఇస్తాము. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ నెవిరెపిన్ మాక్సిమం ఇప్పుడు ఒకవేళ బేబీకి డిపెండ్స్ రాదు, డాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సిరప్ కూడా ఉండుండొచ్చు, బట్ వెన్ కమింగ్ టు ద నెవిరెపిన్ అండ్ సింగిల్ మోస్ట్ డ్రగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఇచ్చారా నెవిరెపిన్ ఇంజెక్షన్ సిరప్? హెచ్ఐవి పాజిటివ్ బేబీకి ఇచ్చారా? హెచ్ఐవి పాజిటివ్ బేబీకి విత్ ఇన్ 72 hours లో ఇచ్చారా? సిరప్ ఇచ్చారు, 2 ml సిరప్ ఇచ్చారు. సో ఐవి కూడా ఇస్తారు యాజ్ పర్ మై నాలెడ్జ్. అగైన్ ఐ విల్ క్రాస్ చెక్. అండ్ షీ వాస్ టెల్లింగ్ మీ దట్ ఇట్ క్యాన్ బి ఓరల్ సిరప్ బికాస్ షీ వాస్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ద క్లినికల్. షీ వాస్ టెల్లింగ్ దట్ ఓరల్ ఇవ్వచ్చు అనేది. బట్ ఐ హ్యావ్ టు బి కన్ఫర్మ్. టుమారో ఐ విల్ లెట్ యూ నో. కెన్ ఐ చేంజ్? జీరోవిడిన్ కూడా ఇస్తారు మా. ఇంజెక్షన్ ఉంటుంది, సిరప్ ఫామ్ ఉంటుందని షీ వాస్ టెల్లింగ్. నేనైతే కన్ఫర్మ్ చేసుకోవాలి వెదర్ సిరప్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఇంజెక్షన్ ఉంది సార్, నాకు కూడా ఐడియా ఉంది. So next one is for mother. What you will give? Zidovudine, lamivudine, nevirapine and efavirenz. Okay. These all for the mother. Baby kaite only single most drug, that is nevirapine. Nevirapine for the baby, it is a single most drug.
within 72 hours we have to give. మదర్ కి కూడా ఉంటుంది ఇంజెక్షన్స్. అయితే దీనికి మదర్స్ కి ఏంటి అని అంటే ఒక ట్రీట్మెంట్ రెజిమన్ ఉంటుంది. అంటే విత్ ఇన్ 1 week లో ఇవ్వాలి, 10 days లో ఇవ్వాలి, 15 days లో అని ఒక రెజిమన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా అయితే డాట్స్ థెరపీ మెయింటైన్ చేస్తాం కదా, డాట్స్ అంటే 6 months వాడాలి, 2 months వాడాలి అని టైం పీరియడ్ ఉంటుంది కదా. సో అలాగే ఈ డ్రగ్ కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది, ఒక రెజిమన్ ఉంటుంది, దాన్ని ఫాలో అవుతారు. చేంజ్ అయినా చేంజ్ అయినా రాయలేదు అనుకోండి. మొత్తం హెచ్ఐవి పాజిటివ్ మదర్ లోనే ఇస్తాము. ఓకేనా, ఈ డ్రగ్స్ అన్ని కూడా హెచ్ఐవి పాజిటివ్ మదర్ లోనే ఇస్తాము. దీనికి ఒక రెజిమన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి ప్రివెన్షన్, హౌ కెన్ యూ ప్రివెంట్ దిస్? ఎలెక్టివ్ ఎల్ఎస్సిఎస్ నాట్ రికమెండెడ్ టు ప్రివెంట్ మెటర్నల్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే ఎలెక్టివ్ ఎల్ఎస్సిఎస్ అంటే ప్లాన్డ్ ఎల్ఎస్సిఎస్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఓకే, మనము ఎమర్జెన్సీ అయితేనే ఎల్ఎస్సిఎస్ అనేది చేస్తాము. ఎందుకు అని అంటే ఎల్ఎస్సిఎస్ చేయడం వల్ల మనము కట్స్ చేస్తాం. ఎస్ ఆర్ నో? So that leads to be HIV transmission to the healthcare providers. So that is the reason here we are not preferring with the elective LSCS. Elective ante planned, emergency ante the situation if the demanding, then we will go with the emergency LSCS. Up to that we will not plan for LSCS. We will mostly go with the vaginal delivery only. Enduku anante baby ki mother ki affect ayye chances aithe definite ga untayi. So they will only get affect. But now LSCS ki vellamo ante others will get affect. Yes or no? So that is the reason LSCS anedi prefer cheyaru maximum. If in case emergency, we will prefer for the LSCS. And next one is episiotomy contraindicated. Okay, episiotomy anedi contraindicated. ఎందుకనంటే ఆ నీడిల్స్ యూజ్ చేస్తారు. ఎస్, దాని ద్వారా మిగతా వాళ్ళకి 4th class ఎంప్లాయీస్ కానీ who are cleaning that equipments and all, to them also it will be transmitted. అంటే సైక్లిక్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే నార్మల్ వెజనల్ డెలివరీలోని ఇట్లా మామూలుగా మనం నార్మల్ వెజనల్ డెలివరీ ప్లాన్ చేసినప్పుడు హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అనే వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. దే విల్ బి సూపర్వైజ్, బట్ దట్ నాట్ దట్ మచ్. ఇన్ ద ఎల్ఎస్సిఎస్ లో ఎలా ఉంటాము, అంత అక్యురేట్ గా చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఓన్లీ బేబీ మదరే ఎఫెక్ట్ అవుతారు. ఓకే, అండ్ అవాయిడ్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్. ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇంజెక్షన్స్ కానీ ఇలాంటివి ఇవ్వకూడదు బేబీకి. ఓకే, అవ్వలేదా? నాట్ కంప్లీటెడ్, ఫినిష్. స్పీడ్ గా చెప్తేనేమో స్పీడ్ అంటారు, స్లోగా చెప్తేనేమో స్పీడ్. ఏంటో మీరు అందరూ. సో బ్రెస్ట్ ఫీడింగ్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ హెచ్ఐవి మదర్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ లో, డెవలప్డ్ కంట్రీయా మంది అన్డెవలప్డ్ కంట్రీయా? డెవలపింగ్ కంట్రీయా? మనము డెవలపింగ్ కంట్రీ. సో డెవలప్డ్ కంట్రీస్ లో ఎందుకు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కాంట్రా ఇండికేటెడ్ అంటే 10% ఛాన్సెస్ ఉన్నాయి బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా. సో వాళ్ళు ఏంటి, సోషియో ఎకనామికల్ గా చాలా పవర్ఫుల్. ఎస్ ఆర్ నో? యునైటెడ్ స్టేట్స్ అనేవి చాలా పవర్ఫుల్, దే కెన్ అఫోర్డ్ ఎనీథింగ్. ఎస్ ఆర్ నో? బట్ మనకి ఇక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అమృతం లాగా చూస్తాం. ఎస్, సర్వరోగ నిరోధిని. ఎస్ ఆర్ నో? సో మనకి ఎకనామికల్ గా మనం చాలా లో ఉంటాం కాబట్టి హై కాస్ట్లీ న్యూట్రియంట్స్ అనేవి మనము బై చేయలేం కాబట్టి we will go with the breastfeeding. 10% chances ఉన్నా కానీ we will allow the breastfeeding to the baby. But when coming to the developed countries, they don't want the 10% of vertical transmission even. So they will go with the other formula feeds. Clear? And next one is hold vitamin K. Vitamin K istama leda babies ki, newborn babies ki. So vitamin K ni hold cheyali. Ent istamu dose term baby lo? Term baby lo 1 ml. Preterm baby lo? Root enti? Place enti? Site enti? Vastus lateralis.
సో ఇక్కడ మనము HIV పాజిటివ్ బేబీలో we will hold the vitamin K